బెంజీ సర్కిల్ కరెక్ట్గా సిగ్నల్కి లెఫ్ట్లో నారా చంద్రబాబు నాయుడు కాలనీ అని ఉంటుంది. అందులో ఆర్ఆర్ రెసిడెన్సీ అని ఒక అపార్ట్మెంట్ ఉంటుంది. అందులో వాచ్మెన్గా మేము ఉంటున్నాం. సరిగ్గా 13 సంవత్సరాల వయసు, 7వ తరగతి చదువుతున్నాను. మా తల్లిదండ్రులు స్కూల్ మాన్పించి మరి ఆ వాచ్మెన్గా ఉంటున్నటువంటి ఆ బిల్డింగ్ దగ్గర నన్ను పెట్టి మా తమ్ముడితో పాటు బయటికి వెళ్తూ, నేను నాన్న సాయంకాలం కల్లా తిరిగి వచ్చేస్తాము, నువ్వు నీ తమ్ముడితో జాగ్రత్తగా ఇంట్లోనే ఉండు అని చెప్పి మా అమ్మ మా నాన్నగారు వారు బయటికి వెళ్ళడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు మరి మా నాన్నగారు అలా వెళ్ళి 3 నెలల తర్వాత శవంగా తిరిగి వచ్చారు ఇంటికి. మా నాన్నగారికి ఒంట్లో కాస్త నలతగా ఉందని చెప్పి హాస్పిటల్, మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్కి మా అమ్మ తీసుకుని వెళ్ళింది. సాయంత్రం కల్లా వచ్చేస్తామని చెప్పారు. అయితే అలా వెళ్ళిన వాళ్ళు మరలా తిరిగి ఇంటికి రాలేదు. మా నాన్నని అక్కడ హాస్పిటల్లో జాయిన్ చేసి మా అమ్మ బట్టలు అవి తీసుకొని వెళ్ళింది. అలా 3 నెలల పాటు ఇంటికి హాస్పిటల్కి తిరుగుతూనే ఉండింది. 3 నెలల తర్వాత నా తండ్రి మరణించి శవమై మాకు కనపడ్డాడు. ఆ తర్వాత జరగాల్సిన కార్యక్రమాలన్నీ కూడా జరిగించాము. నా వయసు 13. నా తండ్రికి తలకొరివి పెట్టొచ్చి నా తల్లి కుటుంబ సభ్యులందరూ నా తండ్రి పటమ ముందు కూర్చుని ఏడుస్తూ ఉంటే, నేను చిన్నపిల్లోని కదా, నాకు తెలియదు, వెళ్ళి అక్కడ కూర్చొని మా అమ్మకు ఒక మాట చెప్పాను. అమ్మ, నాన్న చచ్చిపోయాడని ఏడుస్తున్నావు కదా, ఏడవకు, ఆ బాధ్యత నేను తీసుకుంటాను, నిన్ను తమ్ముడిని బాగా చూసుకుంటాను అని చెప్పి మాట ఇచ్చిన ప్రకారంగానే నేను కుటుంబం కొరకు, మా అమ్మ మా తమ్ముడు వారి పోషణార్థం, మా కుటుంబం యొక్క అవసరార్థమై బీసెంట్ రోడ్లో రాస్ టవర్స్ అనే హోటల్ ఉంటుంది. దాని ఎదురుగా విశాలాంధ్ర పబ్లికేషన్స్, పక్కనే ఎంఎస్కో బుక్స్ అని పుస్తకాల షాపులు ఉంటాయి. అందులో 7 సంవత్సరాలు ముఠా వర్కర్గా నేను 13 నుంచి 20 సంవత్సరాలు వచ్చేంత వరకు రుక్షా తొక్కుతూ వారిచ్చే 1900 రూపాయల జీతానికి నా కుటుంబాన్ని నేను నడిపించుకుంటూ ఉన్నాను. 13 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా మా అమ్మ మా తమ్ముడు నేను బతకడానికి నేను రుక్షా తొక్కి కష్టపడి, నాన్న చచ్చిపోయిన రాత్రి అమ్మకు మాట ఇచ్చాను కదా, ఆ మాటకు కట్టుబడి కుటుంబానికి లోబడి రోజల్లా కూడా రుక్షా తొక్కి వచ్చిన డబ్బులతో జీవితాన్ని కొనసాగింపజేసేవాళ్ళం. దేవుని బిడ్డలారా, అయితే నేను కూడా యుక్త వయసుకు వచ్చాను. 20 సంవత్సరాలు ఎప్పుడైతే నాలోకి వచ్చాయో, నేను టీనేజ్కి ఎప్పుడైతే వచ్చానో, అప్పటి వరకు తెలియనటువంటి ప్రపంచంలోకి నేను అడుగులు వేయడం ప్రారంభించాను. మీరు నమ్మరు, 3 నెలల వ్యవధిలోనే అమ్మకి తమ్ముడికి కుటుంబానికి ఆసరాగా కష్టపడుతూ కుటుంబం పట్టునే ఉన్నటువంటి నా జీవితం 3 నెలల వ్యవధిలోనే గంజాయికి, మందుకి, ట్యాబ్లెట్లకి బానిసైపోయాను. కేవలం 3 నెలల వయసులోనే కొత్త స్నేహాలు అలవాటైనాయి. మా ఏరియాలో గంజాయి తాగే వాళ్ళతో సావాసం పట్టాను. ఇక పని లేదు, కుటుంబం లేదు, అమ్మ లేదు, అమ్మకిచ్చిన మాట ఏదీ లేదు. ఇక పూర్తిగా స్నేహితులు, ఇంకా దొంగతనాలు, కొట్లాట్లు, ర్యాలీలు. దేవుని బిడ్డలారా, మందు తాగటం కోసం ఎంతటి నీచానికైనా దిగజారిపోయే జీవితానికి నేను వచ్చేసాను. కేవలం 3 నెలల వయసులోనే. మా వీధిలో నా గురించి అందరూ ఇలా చెప్పుకునేవాళ్ళు, నీ కొడుకు ఆడపిల్లగా పుట్టుంటే బాగుండేదమ్మా, ఎందుకంటే అంత పద్ధతిగా 7 సంవత్సరాలు ఇంటి దగ్గర తలదించితే ఆఫీసులో, మరలా ఆఫీస్లో తలదించితే ఇంటి దగ్గర, ఇక లోకమేం తెలిసేది కాదు, వేరే ప్రపంచమే ఉండేది కాదు. అమ్మ ఉద్యోగం. కానీ యుక్త వయసుకు వచ్చిన తర్వాత, యవ్వనస్తులారా నిజమే, యుక్త వయసుకు వచ్చిన తర్వాత కేవలం 3 నెలల్లోనే భయంకరంగా గంజాయికి బానిస అయిపోయాను. ఇక గంజాయి ముందు ట్యాబ్లెట్లు లేకపోతే నా జీవితం లేదు అన్నంత ఇదిగా నా జీవితాన్ని దిగజారు చేసుకున్నాను. మా వీధిలో వాళ్ళందరూ నన్ను మెచ్చుకునేవాళ్ళు, ఆడపిల్లలా పుట్టుంటే ఎంత బాగుండేది, అంత పద్ధతిగా పెరిగాను. కానీ నాకు అలవాటైనటువంటి ఆ మత్తు పదార్థాల వల్ల ఏ వీధిలో వాళ్ళైతే నన్ను పొగిడారో ఆ వీధిలో వాళ్ళతోనే నేను భయంకరంగా తిట్టించుకునే స్థితికి, నా ముఖం మీద ఉమ్ము వేసే స్థాయికి దిగజారిపోయాను. ఎందుకంటే నేను బాగా తాగి మా వీధిలో ఉండేవాళ్ళు, ఆడ మగ పెద్ద చిన్న తేడా తెలిసేది కాదు, అందరి మీద గొడవకు వెళ్ళేవాడిని. మా కుటుంబ సభ్యులని లేదు, పెద్దలని లేదు, చిన్నప్పటి నుంచి పెరిగిన ప్రదేశం అని లేదు, మంచి చెడ్డ గౌరవం ఏమీ లేదు.
ఇక ఏ ప్రాంతంలో ఉంటున్నానో ఆ ప్రాంత వాసులే నా ముఖం మీద ఉమ్ము వేసేంత దిగజారుడు జీవితానికి నేను పూర్తిగా మారిపోయాను. ఇంకా చెప్పాలి అంటే నా జీవితం ఎంత దుర్భరం అయిపోయింది అంటే, ఆ గంజాయి మత్తులో, మద్యం మత్తులో, ఆ టాబ్లెట్ల మత్తులో మనిషి అన్న ఆ ఇంకిత జ్ఞానాన్ని కూడా నేను కోల్పోయి ఒక జంతువు మాదిరిగా నేను తయారైపోయాను. ఒకరోజు మా అమ్మ చూసింది ఇక తట్టుకోలేకపోయింది. మధ్యాహ్నం వేళ బాగా గంజాయి మందు తాగి ఇంటికి భోజనానికి వచ్చాను. ఇక మా అమ్మ నాతో వాదన పెట్టుకుంది. ఇక ఆవిడికి ఓపిక నశించిపోయింది, సహనం చచ్చిపోయింది. ఇక నాతో వాదన పెట్టుకొని నా కాళ్ళకు అడ్డం పడి నన్ను ప్రశ్నిస్తూ ఉంది, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? ఇప్పటికే పని మానేసి చాలా నెలలు అవుతుంది, ఇంటి పోషణ ఏమో బాగోలేదు, నీ తమ్ముడు చిన్నపిల్లవాడు, ఇంకా 10 కూడా పూర్తి అవ్వలేదు, నాకేమో ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది, నువ్వు ఇలా ఉంటే మన జీవితాలు పాడైపోతాయి అని నా తల్లి ఏడవడం ప్రారంభించింది. కానీ చెప్పాను కదా, ఒక మనిషిగా కూడా నేను బ్రతకడం మానేశాను. ఒక జంతువు నాకంటే బెటర్, ఎందుకంటే నేను అంత దారుణమైనటువంటి స్థితికి వెళ్ళిపోయాను. ఆ రోజు మా అమ్మగారు నాతో మాట్లాడుతూ ఉంటే ఇక ఆ మత్తులో, ఆ చికాకులో మా అమ్మగారు నేను కొట్టాను. మా అమ్మగారు నేను కొట్టినప్పుడు వెనకున్నటువంటి బీరువాకి మా అమ్మ తగిలి గాయమయ్యి ఆ కంగారులో నా తల్లి తనకు తగిలిన గాయాన్ని బట్టి ఇల్లంతా కూడా కలయ తిరిగేసింది. ఆ గాయాన్ని, ఆ దెబ్బని తాళలేక ఏడుస్తూ అటు ఇటు పరుగులు తీసి మూల పడిపోయింది. ఆ సమయంలో ఇల్లంతా కూడా రక్తము. కానీ నేను తాగిన గంజాయి, నేను తాగిన మందు నన్ను విచక్షణ లేకుండా మార్చేసి ఆ రక్తము మడుగులోనే కూర్చొని ఆ పూట భోజనం చేసి ఆ కొండలన్నీ కూడా విసురు కొట్టేసి మరలా నా ఫ్రెండ్స్తో నేను తాగడానికి వెళ్ళిపోయాను. నేను అంత దిగజరుడు జీవితానికి వచ్చేసాను. మా అమ్మని కొట్టిని కనీసం ఆవిడ పరిస్థితి ఏమిటి అని కూడా ఆలోచించకుండా రక్తం మడుగులో పడుంది. మా తమ్ముడు పారిపోయాడు ఇంట్లో నుంచి నన్ను చూసి. మా తల్లి వెక్కి ఏడుస్తూ ఉంది ఒక మూల పడిపోయి. కనీసం నా తల్లి ముఖాన్ని కూడా చూడకుండా మరలా ఫ్రెండ్స్తో పాటు కలిసి గంజాయి తాగడానికి వెళ్ళిపోయాను. నా జీవితం అంత దారుణంగా కేవలం 20 సంవత్సరాలు దాటగానే 3 నెలల వ్యవధిలోనే నా బ్రతుకు అంత దారుణంగా మారిపోయింది. కారణం ఒకటే, గంజాయి, మందు, టాబ్లెట్లు. ఇక్కడ ఒక మాట చెప్తాను దేవుని బిడ్డలారా, నా తండ్రి ఎలా చనిపోయాడో తెలుసా? నా తండ్రి కూడా పరమ ద్రాగుబోతు. మా తండ్రి గారు లేచిన దగ్గర నుంచి రాత్రి పండుకునేదాకా త్రాగడం తప్ప ఇంకో పని తెలిసేది కాదు. మా నాన్న చచ్చిపోయిన తర్వాత నేను అడిగాను, అమ్మ నాన్న ఎలా చనిపోయాడంటే మా అమ్మ చెప్తూ వచ్చింది, మీ నాన్న తాగిన త్రాగుడు. మా నాన్నగారికి పక్కటెముకలలో బెజ్జం పెట్టి రోజుకొక ప్యాకెట్ చీము, ఈ ఎముకలన్నీ ఎండిపోయి పొడి రూపంలో రాలుతూ ఉండేది. రోజుకొక ప్యాకెట్ చీము కారుతూ ఉండేది. తను అంత భయంకరమైన త్రాగుబోతు. ఎన్ఆర్ఐ హాస్పిటల్లో 3 నెలలు. చిన్న పిల్లోని ఊహ తెలీదు. నా తమ్ముడు ఇంకా చిన్నపిల్లోడు, 5 సంవత్సరాల వాడికి. నా తండ్రి తన ఇష్టానికి త్రాగి తన సొంత ఆ సుఖానికి తనకు నచ్చినట్లుగా చేసుకొని కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోయాడు. ఆ పరిస్థితిని నేను గమనించి అర్థం చేసుకొని 13 సంవత్సరాల వయసు అప్పుడు నా తల్లికి మాట ఇచ్చాను. కానీ ఎక్కువ రోజులు ఆ మాట మీద నిలబడలేదు. 20 సంవత్సరాల వయసు రాగానే పూర్తిగా మా తండ్రి కంటే దారుణంగా నేను తయారయ్యాను. దేవుని బిడ్డలారా, మా అమ్మ చాలా చాలా మమ్మల్ని భరించింది. అటు కట్టుకున్న భర్తతో ఎన్నో కష్టాలు పడింది. కడుపును పుట్టినటువంటి బిడ్డలుగా నేను నా తల్లిని ఎన్నో హింసలు పాలు చేశాను. నాకు బాగా జ్ఞాపకం ఏంటంటే, నా తండ్రికి తలకొరువు పెట్టిన తర్వాత అన్యమత సంప్రదాయం 3 నెలలు బయటికి రాకూడదు నేను. ఆ టైంలో నాకు బాగా గుర్తు, నా తల్లి ఒక్క పూట కూడా సరిగా భోజనం చేయకుండా మా కడుపు నింపింది. తను పస్తులు ఉండింది. నేను మా అమ్మని బాగా గమనిస్తూ ఉండేవాడిని. ఆవిడికి కనీసం జాకెట్ కూడా చక్కగా ఉండేది కాదు. నా తల్లి చాలా అందంగా ఉండేది. కట్టుకున్న భర్తను బట్టి ఏ రోజు సుఖపడలేదు. ఇంటికి పెద్ద కొడుకన్నా ఏదన్నా చేస్తాడు అనుకుందేమో, కానీ నా వల్ల కూడా ఆవిడకి ఏం సుఖం కలగలేదు. ఎన్నో రాత్రులు తను ఖాళీ కడుపుతో ఉండి నాకు మాత్రం కడుపు నిండా అన్నం పెట్టేది. కానీ ఆవిడ కష్టాన్ని నేనాడు గుర్తించలేదు. ఆవిడ బ్లౌజులు చిరిగిపోయి, చీరలు చిరిగిపోయి, ఆవిడ చాలిన బట్టలతో, అర్ధాకలతో మమ్మల్ని పెంచి పెద్ద చేసింది. కానీ నేను మాత్రం అదేమి అర్థం చేసుకోకుండా నా తల్లిని భయంకరంగా హింసించేవాడిని.
తెలుసా, నేను ఇంట్లోకి వస్తుంటే అలా గేట్ ఉండేది, సౌండ్ వింటే పారిపోయేవాడు నా తమ్ముడు. అంత సైకో నేను. గేట్ సౌండ్ వచ్చిందంటే నా తమ్ముడు ఇంటి వెనక వాళ్ళకి వెళ్ళి దాక్కునేవాడు. మా అమ్మ ఏదో ఒక మూలకెళ్ళి కూర్చుని పోయేది. ఒక మృగం కంటే దారుణంగా నా బతుకుంది. నాన్న చచ్చిపోయినప్పుడు ఆ పరిస్థితి నేను గమనించా. ఎందుకంటే కుటుంబాల్లో ఈరోజు చాలామంది మగవారు కుటుంబ పరిస్థితులను అర్థం చేసుకోకుండా వారి ఇష్టానికి వారు తిరగలాడుతూ ఉన్నారు. కానీ నేను గమనించింది ఏంటంటే, నేను చదువుకోవలసిన వయసులో నా తండ్రి 3 నెలలు హాస్పిటల్లో ఉంటే, నేను ఉన్నటువంటి బిల్డింగ్ 6 అంతస్తుల బిల్డింగు, ఒక్కొక్క అంతస్తుకి 2 ఫ్లాట్లు ఉంటాయి. ఇంచుమించుగా ఆ 12 ఆ ఫ్లాట్లకి చెత్త ఎత్తడాలు, ఓడవడాలు, వాళ్ళకి చాకరీ చేయడాలు, తెలుసా, వాళ్ళ ఇళ్ళలో బట్టలు ఉతికి అంటులతో 13 సంవత్సరాల వయసు అప్పుడు అంటులతో బట్టలు ఉతికి, కొందరైతే నా చేత బాత్రూములు కూడా గడిగిపించారు. అంతా అయిపోయిన తర్వాత మా అమ్మ మరి నాన్నని చూసుకోవడానికి వెళ్ళిపోయేది కదా, గేట్ల దగ్గరికి వెళ్ళి నిలబడేవాడిని. నా తమ్ముడికి నాకు ఏదైనా ఆహారం పెడతారేమోనంటే వాళ్ళు మిగిలిపోయినటువంటి ఆహారాన్ని సంచులేసి ఇచ్చేవాళ్ళు. అది తెచ్చుకొని తమ్ముడికి కొంచెం పెట్టేవాడిని, నేను కొంచెం తినేవాడిని. కారణం ఒకటే, నా తండ్రికి అలవాటైనటువంటి తాగుడు, నా తండ్రి అలవాటు చేసుకున్నటువంటి త్రాగుబోతాను. దేవుని బిడ్డలారా, నేను అనుకున్నాను మా నాన్నలాగా ఎప్పటికీ అవ్వకూడదు అనుకున్నాను. కానీ దురదృష్టవశాత్తు నా యవ్వనాన్ని బట్టి, చుట్టూ ఉన్న పరిస్థితులకు లోబడిపోయి, స్నేహాల బారిన పడి మా నాన్న కంటే దుర్మార్గుడిగా తయారైపోయాను నా జీవితం. అది దేవుని బిడ్డలారా. ఈరోజు ఒక మాట చెప్తాను ముందుకు వెళ్ళబోయే ముందు. ఒకవేళ మేబీ ఎవరైనా ఇక్కడ ఎవరు ఉండరు నాకు తెలుసు, మందిరాల్లో త్రాగుబోతులు ఉండరు. ఏమన్నా స్నేహితుల ద్వారా ప్రేరేపించబడుతూ ఉంటే చేతులు జోడించి ఒక మాట చెప్తాను, వద్దు. త్రాగుబోతనం అది ఎంత భయంకరమో నేను అనుభవించాను. కట్టుకున్న భార్య, కడుపును పుట్టిన బిడ్డలు, నేను అనుభవించాను. దేవుని బిడ్డలారా, చాలా ప్రమాదం. బైబిల్ చెబుతుంది, మీ తాగే ఆ ద్రాక్ష రసము క్రూర పాముల విషము, అది నాగు పాముల విషము కన్నా భయంకరము, మిమ్మల్ని చంపేస్తుంది. నా తండ్రి తాగి తాగి చచ్చిపోయాడు. ఒకవేళ దేవుడే గనుక నన్ను పట్టుకోకపోయి ఉంటే నేను కూడా తాగి తాగి, మీకు తెలుసా, మా సర్కిల్లో నాకు ఒక పేరుండేది. మనలో ఎవరైనా ముందు చచ్చిపోతే మా ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు, రే మనలో మన సర్కిల్లో ఎవడైనా ముందు చచ్చిపోతే ఆ ప్రస్తావనే వస్తే, ఇదిగో ఈ రాజేష్ గాడే వీడికి ఫస్ట్ బ్యాండ్ రేపించేయాలి. అంత త్రాగుబోతుని. ఉదయం మొదలు మరలా తెల్లవారు దాకా భోజనం ఉండేది కాదు, ఇల్లు ఉండేది కాదు. నాకంటూ ఒక కుటుంబం అన్న విషయాన్ని కూడా మరిచిపోయి భయంకరంగా త్రాగాను. ఆ త్రాగుబోతనాన్ని బట్టి నా తల్లిని అష్ట కష్టాలు పెట్టాను. రోజులు గడుస్తూ ఉన్నాయి, నన్ను భరిస్తూ ఉంది నా తల్లి. అయితే నేను నమ్ముతున్నాను, నా దేవుడు నేను పిండముగా ఉండగా నన్ను చూచాడు గనుక, తన పని చేయించుకోవాలి అనుకున్నాడు గనుక, ఆయన ప్రణాళిక నా పట్ల ప్రత్యేకము గనుక, నా జీవితంలోనికి ఆయన పరిచయం ఉన్నటువంటి ఒక స్త్రీని వివాహం చేసుకోవడానికి అనుమతి ఇచ్చాడు. నాకు ఒక వయస్సుకు రాగానే నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. నేను పెళ్లి చేసుకున్న అమ్మాయి చిన్ననాటి నుంచి కాస్తో కూస్తో ఇంటికి దగ్గరలో ఒక చర్చికి సండే స్కూల్కి పోతూ ఉండేది. తనకి రక్షణ అనుభవం లేదు. ప్రేమ పెళ్ళిళ్ళు అనేవి బైబిల్ రీత్యా చాలా తప్పు. కానీ తనకు రక్షణ అనుభవం లేదు. పాపం తనకు తెలియదు, నా గురించి తెలియదు, నా బ్యాక్గ్రౌండ్ తెలియదు. మందిరానికి వెళ్తూ పోతూ ఉండేది. నేను చెప్పిన మాయం మాటలు విని నా భార్య, నేను పెళ్లి చేసుకున్న అమ్మాయి నాతో పాటు వచ్చింది. నన్ను పెళ్లి చేసుకున్నాను. గుమ్మం దగ్గరికి రాగానే నా తల్లి గుమ్మం దగ్గర అడ్డుపడి నా భార్యకి చెప్పిన మాట ఏమిటంటే, అమ్మ చేతులు జోడించి ఒక మాట చెప్తాను, నువ్వు అర్జెంటుగా వెళ్ళిపో మీ అమ్మల దగ్గరికి, వీడి గురించి నీకు తెలియదు అని చెప్పి గబగబా నేను గూట్లో గంజా పట్లాలు పెట్టేవాడిని. అవి తెచ్చి ఆ పిల్ల ముందు పడేసి, వీడి జీవితం ఇది, ఎలా నమ్ముకొని వచ్చావు వీడిని, ఇది కరెక్ట్ కాదమ్మా, ఇప్పటికైనా మించిపోయిందేం లేదు, నువ్వు వెళ్ళిపో, వీడి గురించి నీకు తెలియదేమో బహుశా. నిజమే, నా గురించి నా భార్యకి ఏం తెలియదు. నా దగ్గర బోలు డబ్బు ఉంది, నిన్ను మహారాణిలా చూసుకుంటాను, నిన్ను మంచి చర్చిలోనే పెళ్లి చేసుకుంటానని చెప్పి మాయం మాటలు చెప్పి ప్రేమించి తెచ్చుకున్నాను. సాయిబాబా గుడిలో పెళ్లి జరిగింది. ఇంటికి వచ్చాను. నా జీవితం, నా బ్రతుకు అంతా నా తల్లి మొత్తం విడమర్చి చెప్పేసరికి
తను అక్కడే కుప్పకూలిపోయింది. కానీ చేసేదేముంది, నన్ను పెళ్లి చేసుకుంది కదా. నేను అనుకున్నాను ఎలాగోలా మేనేజ్ చేద్దాంలే, నా గురించి ఏం తెలియదు కదా నా భార్యకి, ఎలాగోలా మేనేజ్ చేద్దాంలే అనుకున్నాను. కానీ నా తల్లి మొత్తం చెప్పేయడంతో నేను ఇక అప్పటి వరకు నన్ను బట్టి 2 బాధపడేవాళ్ళు, ఆ రోజుతో ఇంకొక సంఖ్య పెరిగింది, 3. అమ్మని తమ్ముడిని హింసించేవాడిని, ఇప్పుడు నాతో పాటు నా కుటుంబంలో నా భార్య కూడా వచ్చింది. నేను నా భార్యని ఎంతగా హింసించేవాడిని అంటే మద్యం మత్తులో. దేవుని బిడ్డలారా, సుమారు మా ఇల్లు మేము ఈ బలిపీఠ ఎడ్జ్ నుంచి ఆ గోడ వరకే ఉంటుంది మా ఇల్లు. మేము అద్దుకుండే ఇల్లు, ఒక చిన్న గది. మేము పెళ్లి చేసుకున్నప్పుడు మా ఇల్లు ఇంతే ఉంటుంది, ఇంతే ఒక గదిలో మేము ఉండాలి. చెప్పాను కదా, నాకు ఇక గంజాయి మత్తులో నేను ఏం చేస్తానో కూడా తెలియదని బాగా అర్ధరాత్రి 2-3 దాకా తాగి ఆ మద్యము ఆ గంజాయి మత్తులో ఇంటికి వచ్చి నా భార్యని శారీరకంగా వేధించేవాడిని. ఆ రాత్రి నాతో పాటు తనని నా సుఖం తీర్చమని నేను తనని బలవంతం చేస్తే తన నా కాళ్ళు పట్టుకుని అనేది, ఇదిగో మీ అమ్మ మీ తమ్ముడు ఇక్కడే ఉన్నారు, నీకు దండం పెడతానయ్యా, కాస్త ఆలోచించు అనేది. ఆ భయంకరమైన మత్తులో రాకపోతే తను నాతో, అప్పట్లో దోమల చక్రాలు వాడేవాళ్ళం కదా, శరీరం అంతా కాల్చుకుని భయభ్రాంతులకు గురి చేసేసేవాడిని. పెళ్ళైన కొత్తలో ఆటో కొని పెట్టారు, రోజుకొక ఆటో అద్దం చేత్తో గుద్దు బద్దలు కొట్టేసేవాడిని. అర్ధరాత్రులు తల గోడలకేసి గుద్దుకుని బీరువాద్దలు బద్దలు కొట్టేసేవాడిని. అంతా కూడా భయంకరంగా చేసేవాడు. నా భార్య భయపడిపోయేది, తన చిన్నపిల్లే పాపం, గజ వణికిపోయేది. కానీ ఏమి పట్టించుకున్నావని కాదు, నా శరీర సుఖాన్ని నువ్వు నాకు ఇస్తావా లేదా. అలా తను ఒక బొమ్మలా పడుండేది, నేను అనుభవించి లేచి వెళ్ళిపోయేవాడిని. మరలా నా జీవితం అది. నేను అంత దుర్మార్గుడిని, చాలా దారుణంగా బతికాను దేవుని బిడ్డల. రోజులు గడుస్తూ ఉన్నాయి. కష్టపడ్డం అంటే ఏంటో తెలియదు. ఆటో కొనిచ్చారు గంజాయికి, కుర్రోళ్ళకి, ర్యాలీలకి, ఇందుకు తప్ప ఆటో ఎందుకు పనికొచ్చేది కాదు. ₹1 తేవడం, అమ్మకి ఇవ్వడం, భార్యకి ఇవ్వడం ఏమీ లేదు. అయితే రోజులు గడుస్తూ ఉన్నాయి. నా భార్య నీళ్ళు పోసుకుంది, ప్రెగ్నెంట్, రోజులు దగ్గర పడుతూ ఉన్నాయి. ఇక మా అమ్మ నా భార్య పక్కన కూర్చొని నన్ను బ్రతిమలాడడం ప్రారంభించారు. ఇప్పుడైనా కష్టపడి ₹1 తెచ్చి ఎవరా, మరి పురుడు పోయాలి కదా, డబ్బు అవసరం పడిద్దిరా అని అంటూ ఉండేవాళ్ళు. కానీ బుర్రకెక్కేది కదా నాకు. కుర్రోళ్ళతో సహవాసం బట్టి నా ఇష్టానికి నేను తిరుగుతూ ఉండేవాడిని తప్ప ఎప్పుడూ కూడా ఆలోచించాల. ఈ క్రమంలోనే డెలివరీ అయిపోయింది, నాకు పాప పుట్టింది. నా మొదటి సంతానంగా దేవుడు నాకు పాపనిచ్చాడు. అప్పటికి నా భార్య ఏ చర్చికి వెళ్ళేది కాదు, ఎందుకంటే మేము కానూరు దగ్గర మనా కళ్యాణ మండపం, మా విజయవాడలో కానూరు దగ్గర మనా కళ్యాణ మండపం అని ఉంటుంది. ఆ వెనక పొలాల మధ్యలో మా ఇల్లు. చుట్టుపక్కల చర్చిలేమి ఉండే కావు. అసలు నేను పంపించేవాడిని కాదు. ఎప్పుడైనా పండగలకి వాళ్ళ పాత చర్చికి తీసుకుపోతూ ఉండేవాడిని తప్ప పంపించేవాడిని కాదు. కానీ ఎలాగోలా తన ప్రార్థన మాత్రం చేసుకుంటూనే ఉండేది. ఇంట్లో పాప పుట్టింది. డబ్బు కావాలి అని చెప్పి ఇక మా అమ్మ, ఇక వీళ్ళందరూ నన్ను ఫోర్స్ చేయడం ప్రారంభించారు. ఆ క్రమంలోనే మా పెద్ద పాప పుట్టి 6 లేదా 10 రోజుల వయసు ఉంటుంది అంతే. నన్ను ఇంకా విసిగించి నేను చికాకెత్తిపోయి ఒకరోజు బార్లోకి వచ్చి మందు తాగుతూ ఉంటే నా స్నేహితుడు పరిచయం అయ్యి నాకు కొన్ని మాటలు ఎక్కించాడు. నీకు డబ్బు కావాలంటున్నావు కదా, ఏదో దిగాలుగా ఉన్నావు కదా, నీ అవసరాలు తీరాలంటే, నీకు డబ్బు కావాలంటే నేను ఒక పని చెప్తా, చేస్తావా అన్నాడు. ఏంట్రా అన్నాను. వైజాగ్ సైడు తుని, నర్సీపట్నం, ఎలమంచిలి ఉంటావి ఆ ఏరియాలు, అక్కడికి మనం వెళ్దాం. నాకు తెలిసిన బిజినెస్లు కొన్ని ఉన్నాయి, మనకు ఒక టీం ఉంది, నువ్వు వస్తానంటే కొంచెం ధనం పోగు చేసుకుంటారా, కోట్లు సంపాదించవచ్చు అన్నారు. దేవుని బిడ్డలారా, చెప్పాను కదా, బాల్యం నుంచి కటిక పేదరికం అనుభవించాను. నాన్న చిన్నప్పుడు చచ్చిపోవడంతో ఆ రిక్షా తొక్కుకుంటూ ఒక ₹10 కోసం 10 కిలోమీటర్లు నడిచేవాడిని నేను. కుర్రోళ్ళందరూ ఎంజాయ్ చేస్తూ కొత్త బట్టలు, సినిమాలు, షిక్కర్లని వెళ్తుంటే రిక్షా తొక్కుకునేవాడిని. నాకు ₹10 ఛార్జీకి ఇచ్చేవాళ్ళు. బెంజి సర్కిల్, స్క్రూ బ్రిడ్జి లోపల రామలింగేశ్వర నగర్ మా ఇల్లు, బీసన్ రోడ్లో ఆఫీసు. డైలీ సర్వీస్, నడుచుకుని వెళ్ళడం, నడుచుకుని రావడం. ఆ డబ్బులు దాచుకొని కొనుక్కునేవాడిని. అంత చాలా తక్కువ స్థితి. అయితే డబ్బు మీద ఫోకస్ చేసినప్పుడు నా ఫ్రెండ్ నాకు సలహా ఇచ్చాడు, మనం వెళ్దాం పదా,
అక్కడ 2 తలకాయల పాములు, ఆర్పీ కాయిన్స్, ఈ ఆలుగా అనే కొన్ని విషయాలు నాకు చెప్పాడు. అవి కోట్లలో డబ్బులు వస్తాయి నీకు, నువ్వేం భయపడ మాకు, మనకు ఒక టీం ఉంది, నేను కూడా నీతో వస్తానని చెప్పి మాయం మాటలు చెప్పి నన్ను బాగా పురికొల్పితే నేను ఆటో తోలుతూ ఉండేవాడిని. ఒకటే రోజులో స్పాట్లో ఒక సెంటర్లో ఒక అతనికి 20,000కి తాకట్టు పెట్టాను. అతని దగ్గర మాయం మాటలు చెప్పి మళ్ళీ ఆటో నేనే తోలుతానన్న, అద్దె కూడా ఇస్తానని, వడ్డీ కూడా వచ్చిద్దని అతనికి మాయం మాటలు చెప్పి మళ్ళీ తీసుకొచ్చి నెక్స్ట్ డే ఇంకో చోట ఇంకో 20,000కి తాకట్టు పెట్టేసి 40,000 పుచ్చుకొని చెప్పాను కదా, నా పాపకి 10 రోజుల వయసు ఉంటుంది, ఇదిగో ఇప్పుడే వస్తానని చెప్పి 40,000 పుచ్చుకొని మా ఫ్రెండ్తో పాటు బట్టలు చదువుకుని వెళ్ళిపోయాను. నా భార్య అడిగింది, ఎక్కడికి వెళ్తున్నారు? జస్ట్ ఒక్క 2-3 రోజులు కూడా పట్టదు, వచ్చేస్తాను, నువ్వేం కంగారు పడమాకని చెప్పి నా ఫ్రెండ్తో పాటు వెళ్ళిపోయి ఇంచుమించుగా నేను 6 నెలలు మళ్ళా ఇంటి ముఖమే చూడలేదు. అడపదడప నా భార్య ఫోన్ చేస్తూ ఉండేది. నేను ఒకటే చెప్పేవాడిని, ఎప్పటికైనా డబ్బు సంపాదించే ఇంటికి వస్తాను, నన్ను మీరు బ్రతకనివ్వట్లేదు, విసిగిస్తున్నారు డబ్బు 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 అని. డబ్బు సంపాదించి నేను ఇంటికి వస్తాను, అప్పటిదాకా మీరు నాకు ఫోన్ చేయొద్దు అని ప్రతిరోజు ఫోన్ చేస్తే ఒకటే మాట చెప్పేవాడిని. ఆ డబ్బు పుచ్చుకొని అఘోరాలతోటి, దేవుని బిడ్డలరా, అక్కడ కొండోళ్ళు భయంకరమైన చిల్లంగి శక్తులు, చేతబడి శక్తులు, వాళ్ళు కంటి చూపుతో కూడా మనిషిని వశపరుచుకునేటువంటి భయంకరమైనటువంటి వ్యక్తులతో సాహసం చేయడానికి వెళ్ళిపోయాను. అతి కొద్ది రోజులలోనే ఈ తుని, అనకాపల్లి, నర్సీపట్నం దాటుకొని అలా ఘాటీల మీదుగా అలా వెళ్ళిపోయాను. ఆ చోడవరం పైనుంచి పాడేరు, ఆ పాడేరు నుంచి ఇక ఘాటీలు ఉంటాయి, అరకు, మొత్తం ఒకే ఏరియా అనమాట. ఆ ఏరియాలో తిరగడానికి వెళ్ళిపోయాను. అక్కడ నాకు పరిచయమైన వ్యక్తులు ఈ అఘోరాలు, కొండవాళ్ళు, భయంకరమైనటువంటి క్షుద్ర పూజలు చేసేవాళ్ళు. వాళ్ళతో తిరగడం, ఎందుకు వాళ్ళతో తిరగడం అంటే, వారు ఎక్కడ గొయ్యి తవ్వమంటే అక్కడ తవ్వుతాం. ఎందుకంటే ఈ గొయ్యి ఇక్కడ నువ్వు తవ్వు, ఇక్కడ పలానా బంగారం, ఇక్కడ పలానా విలువైనటువంటివి ఉంటాయి, మేము క్షుద్ర పూజలు చేసాము, ఇక్కడ మాకు ఇలా కనపడింది, నువ్వు తవ్వు, మేము వాటిని మనం సమానంగా పంచుకుందామని నన్ను మాయం మాటలు చెప్పి నన్ను అలా ఎక్కించడం, విజయవాడ నుంచి ఫోన్లు చేసి డబ్బులు తెప్పించుకోవడం, అందరూ మా జీవితాలతో ఆడుకోవడం. నేను తిరిగి 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 అలసిపోయాను. 6 నెలలు గడిచిపోయాను. ఒకరోజు నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ చేసి నా భార్య ఇలా నాతో మాట్లాడుతూ ఉంది, అయ్యా చెప్పు, నీ కుమార్తెకు మరొక 2-3 రోజుల్లో 6 నెలల 6 రోజులు వస్తాయి, అన్నప్రాసన, కన్నావు, వెళ్ళిపోయావు, ఒక్కసారి వచ్చి వెళ్ళిపో, నేను ఇంకేం అడగను, నువ్వు వెళ్ళిపో, ఒక్కసారి వచ్చి నీ చేతుల మీదుగా నీ బిడ్డకి అంతా తినిపించి వెళ్ళిపోవయ్యా అని అంటే నా మనసు కరగలేదండి. తను ఇక నాతో మాట్లాడడం ప్రారంభించింది. ఇక తను ఆపుకోలేక ఆవేశాన్ని, నాతో అన్నమాట నేను చచ్చిపోయేదా గుర్తుపెట్టుకుంటా, ఆవేశం ఆపుకోలేక, నువ్వు నాతో పాపం చేసి ఒక అమ్మాయిని కన్నీ వదిలేసి వెళ్ళిపోయావు, నిండు బాలింతను కదా, నీ తల్లి అనారోగ్యంతో, నీ తమ్ముడు చిన్నపిల్లడు, అప్పటికి నా తమ్ముడు 10వ క్లాసు లోపే, ఆలోచించు, ఈ 6 నెలలు మాకు ఎవరన్నం పెట్టుంటారు. నా భార్య అనింది, నీ కూతురికి పాలు ఇవ్వడానికి పాలు కూడా రావట్లేదు నా దగ్గర నుంచి, కొద్ది రోజులు ఇంటి పక్కన వాళ్ళు మన బ్రతుకుని చూసి జాలిపడి ఒక ముద్దేశారా, ఇప్పుడు అది కూడా పెట్టేవాళ్ళు ఎవరు లేరు, నీ కూతురు పరిస్థితి ఏదో రకంగా, నా పరిస్థితి ఏదో రకంగా, మీ అమ్మ మీ తమ్ముడు, మా జీవితాలు ఏం బాగోలేదు, నువ్వు మా కొరకు ఏం చెయ్యకపోయావు, కనీసం వచ్చి ఒక తండ్రిగా ఆ పిల్లకి ఏం చేయాలో చేసి వెళ్ళిపో అని అన్నప్పుడు నాకు చాలా ఏడుపు వచ్చిందండి. నేను ఎక్కడున్నానంటే పాడేరులో ఉన్నాను. ఒక్క రూపాయి లేదు. అప్పటికి నా పరిస్థితి ఏంటో తెలుసా, తెచ్చిన డబ్బంతా పోయింది, తీసుకెళ్ళిన బండి తాకట్టు పెట్టేశాము, విజయవాడ నుంచి చాలామంది డబ్బులు వేశారు, నాతో పాటు ఉన్న ఫ్రెండ్స్ అందరూ ఇదిగో అదుగో అంటూ నన్ను ఒక్కనే రూమ్లో పెట్టి వెళ్ళిపోయారు. ఒకరోజు ఆకలేసి ఆ టైంలో అటు పనసతోనాలు చెట్లు ఎక్కువ ఉంటాయి, ఒక కాయ అడుక్కొని తెచ్చుకొని ఒక ఇంటి ముందుకెళ్ళి, అమ్మా ఊరుగా నూరు వచ్చిన ఆకలేస్తుంది, ఒక కాయ ఇస్తే తింటానమ్మా అని రోడ్డు మీద ఆ కాయని అలా పగలు కొట్టి అక్కడే కూర్చొని తిని అంత దుర్భరమైన జీవితంలో ఉన్నప్పుడు నా భార్య ఫోన్ చేసింది. ఎందుకో తెలియదు, ఇంటికి వెళ్ళిపోవాలనిపిస్తుంది, కానీ ఒక్క రూపాయి లేదు. అక్కడ ఒక వ్యక్తి నాకు పరిచయం అయ్యాడు. అతని దగ్గరికి వెళ్ళి నేను అడిగాను, అన్న ఇంటికి వెళ్ళిపోవాలనిపిస్తుంది, మా అమ్మాయిని, నా భార్యని చూడాలనిపిస్తుంది అన్న, నాకు ఏదైనా సాయం చేస్తావంటే 150 రూపాయలు ఇచ్చాడు. పాడేరులో ఉన్నాను నేను. 150 రూపాయలు ఇస్తే అక్కడి నుంచి 9:30కి, నైట్ 9:30కి, అసలుకి 35 కిలోమీటర్లు ఘాటి దిగాలి, ఏ వాహనం కూడా వెళ్దా నైట్ పూట. మరి ఎందుకో దేవుడు ఆల్ఫా ఆటో, ప్యాసింజర్ ఆటో
మన గన్నవరంలో తిరిగితే డీజిల్ బుల్ అలాంటి బండి ఒకటి రెడీగా ఉంది కిందకి వెళ్ళడానికి. అతను ఎవరైనా తోడొస్తే బాగుండు అనుకుంటున్నాడంట. అప్పటికి నేను కూడా ఆటో డ్రైవర్నే కదా, వెంటనే వెళ్ళాను. నేను అనుకుంటాను, ఆ రాత్రి నాకు ప్రేరేపణ రావడం, ఒక 150 రూపాయలు నన్ను అడుక్కోవడం, అక్కడ ఒక ఆటో ఉండడం, ఇదంతా దేవుని ఏర్పాటని నేను నమ్మాను. అక్కడికి వెళ్ళి కొంత ధనం ఇచ్చి అతనికి, అన్న నన్ను అనకాపల్లి స్టేషన్ దగ్గర దించన్నా, నేను అటే వెళ్తున్నా తమ్ముడు. చాలా అద్భుతం అనిపించింది. అనకాపల్లి స్టేషన్లో దిగిస్తే రాయగడ ప్యాసింజర్కి వచ్చి ఈ రామర్పాడు అక్కడ ఆ పట్టాల దగ్గర దిగిపోయి రన్నింగ్లో అక్కడ నుంచి తాడిగడప దాకా నడుచుకుంటూ పోయాను. వచ్చేటప్పుడు అంత గంజాయి నా షూలో పెట్టుకుని వచ్చాను. అక్కడ గంజాయి పొలాలు ఉంటాయి, ఆ పొలాల్లో తిరిగినప్పుడు అంత గంజాయి షూలో పెట్టుకుని వచ్చాను. ఇంటికి వెళ్ళాను, ఆ కార్యక్రమాలను చూసుకున్నాను. కొద్ది రోజులు బాగానే ఉన్నాను, ఒక అద్దాటో తీసుకున్నాను. ఇక అప్పులు చేశాను కదా, వాళ్ళు నా మీద వచ్చి పడ్డారు, తిడుతున్నారు, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. సమాధానం చెప్పుకున్నాను. 1, 2, 3 నెలలు నడిచాయి. మళ్ళా నాకు ఒక ఫోన్ వచ్చింది. ఈసారి మేము విజయవాడ వచ్చాము. ఉయ్యూరు, ఇక్కడికి మనకు దగ్గరే ఉయ్యూరు గరికపర్రు అనే గ్రామం. ఆ గ్రామంలో 60 రోజులు తవ్వాను ఒక గుంట. 60 రోజులు నట్టింట్లో చుట్టూ పరసలు కప్పేసుకొని వాళ్ళు ఉండే ఇంట్లో 60 రోజులు ఒక్కరినే ఒక టీం పెట్టుకొని 5 అఘోరాలతోటి వాళ్ళు ఏం చెబితే అది భయంకరమైన శుద్ర పూజలు. అర్ధరాత్రులు ఒంటి మీద వస్త్రాలు లేకుండా కూర్చొని పూజలు చేస్తే వాళ్ళకి అసిస్టెంట్ నేను. వాళ్ళు ఏమి అందించమంటే అది అందించడం. మీకు తెలుసు అక్కడ ఉన్న దయ్యపు శక్తులని నా మీద పడుతుండే. ఒంటి మీద వస్త్రాలు లేకుండా వారు గోతుల్లోకి దిగుతూ ఉండడం, వారికి నేను ఎలా పడితే వాళ్ళకి సహాయం చేయడం, వాళ్ళు డబ్బు ఎంత అడిగితే అంత తేవడం, వాళ్ళు ఏం చెబితే అది చేయడం. మాకంటే కొంచెం పెద్ద అన్నలు ఉండేవాళ్ళు. ఇదంతా కూడా వాళ్ళు చెప్పిందల్లా చేయడం. కారణం ఒకటే, డబ్బు సంపాదించాలి, గుప్త నిధులు ఉన్నాయని చెప్పడం. ఆ అరకు పాడేరు ప్రాంతంలో నాకు అలవాటు చేసినటువంటి ఆ పనులు, వారు విజయవాడ రావడం, ఆ విజయవాడ కాదు మళ్ళీ ఉయ్యూరు, మాకు దానికి ఒక 25 కిలోమీటర్ల దూరం. 60 రోజులు ఒక ఇంట్లో నేను తవ్విన గుంట. మీకు తెలుసా, గన్నవరం కూడా వచ్చాను నేను. సిమెంట్ రోడ్డు, ఎయిర్పోర్ట్ దాటగానే సిమెంట్ రోడ్డు నుంచి ఇలా వస్తుందా, ఈ రోడ్లోనే ఒక అఘోరా ఉన్నాడు. ఎక్కడ, ఎయిర్పోర్ట్ దాటగానే లెఫ్ట్కి సిమెంట్ రోడ్, ఈ రోడ్డు వస్తుందా, ఈ రోడ్లోనే ఒక అఘోరా ఉన్నాడు. అతనితో 2 నెలలు ట్రావెల్ చేశాను. భార్యాభర్తలు ఉంటారు. ఈ అఘోరాలతో కూడా నేను ఇక్కడ నుంచి వీళ్ళని తీసుకుని పోయి వీళ్ళకి ఫీజులు చెల్లించి, వీళ్ళకి డబ్బులు ఇచ్చి, వీళ్ళ చేత పూజలు చేయించుకొని, భయంకరమైనటువంటి పుర్రె బొమ్మలు మెల్ల వేసుకొని, భయంకరమైనటువంటి ఆ దయ్యపు శక్తులన్నింటిని వారు ఆవహించుకొని మా మీద ప్రయోగిస్తూ ఉండే. ఇక్కడే, మీకు తెలియదేమో, ఇక్కడే ఈ రోడ్డులోనే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే మధ్యలో ఉంటారు భార్యాభర్తలు. భయంకరమైనటువంటి వారు ఇక్కడ నుంచి తీసుకుని పోయాం. ఓ రోజు ఏరియా గుర్తులేదు కానీ ఇక్కడ ఎర్రమట్టి క్వారీలు సమ్మేయో ఉండే. అక్కడ ఒక రోజు తవ్వాను నేను. అక్కడ ఒకళ్ళు ఉంటారు మంచి బలశాలులు, వాళ్ళ ఇంటి దగ్గర పెద్ద గోతునే పెడితే వాళ్ళకి హెల్ప్ చేయడానికి వచ్చాను. ఇక్కడికి నేను వాళ్ళకి హెల్ప్ చేయడానికి వచ్చాను. అఘోరాలను తీసుకొని నాతో పాటు అరకు నుంచి పిలిపించుకుని వచ్చాను. వాళ్ళని పిలిపించుకొచ్చి వాళ్ళకి ఇక్కడ హెల్ప్ చేసి వెళ్ళాను. ఇక్కడే కాదు దేవుని బిడ్డలారా, నందిగామ, మార్కాపురం, దేవుని బిడ్డలారా, ఎక్కడంటే అక్కడికి. ఇంకా ఇక్కడ ఉండే అఘోరా అయితే మమ్మలను పిచ్చి వాళ్ళని చేసి ఆడించాడు. డబ్బు తినడానికే తప్ప మనుషుల జీవితాలని నాశనం చేయడానికి, వాళ్ళ రక్తం తాగడానికే తప్ప ఇలాంటి వారు ఎందుకు పనికిరారు. మీకు ఇంకొక సత్యం చెప్పను, నేను ఎప్పుడు ఎక్కడా చెప్పలే, మీరు గన్నవరం వాస్తవ్యులు కాబట్టి చెబుతున్నా. ఇక్కడ జోసఫ్ తంబి ఆశ్రమం కొంచెం పక్కన మనకి, జోసఫ్ తంబి ఆశ్రమం అదే కదా, మట్టి గొయ్య ఉంటుంది. అందులో పాస్టర్ల కంటే కూడా నేను ఎప్పుడు చెప్పలే ఎక్కడ. ఈరోజు ఎందుకు చెబుతున్నాను తెలుసా, ఈ ప్రాంతానికి ప్రభు ఎందుకు నడిపించాడు. అందులో పాస్టర్ల కంటే పెద్దగా ఇలా పట్టుకొని సెటప్ వేసుకుని ఉంటారు కదా, ఆ స్థాయి వ్యక్తి అఘోరా అయ్యాడు. మీ ఎవ్వరికి తెలియని సత్యం ఇది. నేను బైబిల్ పట్టుకుని అబద్ధం చెప్పట్లేదు. జోసఫ్ తంబి ఆశ్రమంలో పాస్టర్లు అందరికీ కొంచెం పెద్ద ఉంటారు కదా, ఇలా కర్రలాయి పట్టుకొని వాళ్ళ సెటప్ ఏదో ఉంటుంది. అంత పెద్ద ఆయన అఘోరా అయ్యాడు. ఆయన పేరు అప్ప. రీసెంట్గా 2 నెలల కిందట చంపేశారు. ఇలా మనుషుల జీవితాలతో ఆడుకుంటున్నారని చంపేశారు. అతని ఇల్లు సికామణి సెంటర్, ఇందిరాగాంధీ స్టేడియం బ్యాక్ సైడ్ సికామణి సెంటర్. అక్కడ కరెక్ట్గా ఆ సర్కిల్ నుంచి 5వ ఇల్లు. నేను అబద్ధం చెప్పట్లేదు. జోసఫ్ తంబి ఆశ్రమంలో ఉండేవాడు. అంత పెద్ద పాస్టర్ అఘోరా అయ్యాడు. అతని శిష్యరేఖం చేశాను నేను. అడిగాను ఒకరోజు, పాస్టర్ గారు నేను నమ్మక అడిగితే నన్ను తీసుకెళ్ళాడు. తిరణాలు జరుగుతాయి కదా, సంక్రాంతి టైం ఎప్పుడో 3 రోజులు ఎప్పుడో, ఆ రోజు నన్ను డైరెక్ట్గా లోపలికి బిషప్పులు ఉండే రూమ్లోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టి భోజనం పెట్టించాడు. నేను నమ్మక లేదని చెప్పి నన్ను బిషప్పులు ఉండే లోపల తీసుకెళ్ళి భోజనం పెట్టించాడు. అప్పుడు అడిగా, ఎందుకు మీరు ఇలా అయిపోయారు అని. దేవుడి స్వరానికి కాకుండా దయ్యపు స్వరానికి నేను లోబడ్డాను.
అందుకని నా బ్రతుకిలాగా అయిపోయింది. అలాంటి భయంకరమైనటువంటి వ్యక్తులతో నేను తిరిగాను. అలాంటి భయంకరమైన వ్యక్తుల సహవాసం. వారు ఏం చెబుతుంది మీకు తెలుసా? ఏ రోజు కూడా కడుపు నుండి మేము తినలేదు, కానీ ఒక యజ్ఞం అంటే 30,000. వారు ఏం తెమ్మంటే అది, యజ్ఞం పెట్టారంటే 30,000 రూపాయలు. వాళ్ళు ఏం తెమ్మంటే అది. ఎందుకు యజ్ఞాలు? అక్కడ ఉండే దయ్యపు శక్తులన్నిటికీ వారు ఏమంటారు, శాంతి పూజ చేయడం. ఆ గుంటలు తవ్వేటప్పుడు దయ్యపు శక్తులు అవి ఉంటాయి. మీకు తెలుసా? ఒకరోజు ఉయ్యూరులో గొయ్యి తవ్వుతూ ఉంటే దేవుని బిడ్డలారా, ఒక హిజ్రాని బలిచ్చి గోతికి వారు కాపలాగా పెడితే నా చేతులతో తీసే స్కెలిటన్ని నా చేతులతో నేను తవ్వుతూ ఉంటే ముక్కలు బయటపడతా ఉన్నాయి. అస్థిపంజ ఏంటి అని చెప్పి వారిని గురువు గారని పిలిచేవాళ్ళం. ఇలా పైకి ఇచ్చాను. అయ్యా ఏంటిది చూడండి. వారు చూసి కొంచెంసేపు ఏవో మంత్రాలు చదివి కంగారు నేను పైకి, అప్పటికి ఇన్ని తీసేసాను ఎముకలు. నేను చల్లా చెదురుగా కొట్టేసి తీసేస్తున్నాను ఒక్కనే. వాళ్ళు కంగారు పైకి ఎక్కేమన్నారు. ఎందుకని అడిగితే మీరు పైకి ఎక్కానని చెప్పి అప్పటికప్పుడు అక్కడ డిస్పాచ్ అయిపోయి వెళ్ళిపోయాం. దారి మధ్యలో చెబుతున్నది అక్కడ ఒక హిజ్రాని బలిచ్చారు, అందుకని అక్కడ మనం ఉండకూడదు ఈ నైట్ అని చెప్పి. అలా భయంకరమైనవండి. ఇక్కడ గన్నవరంలో కొంచెం, ఇక్కడ నుంచి కొంచెం ఎదరికి వెళ్ళిన తర్వాత ఒక ముస్లిం బాబాగారు ఉంటారు ఇక్కడ. మేబీ మీకు తెలియకపోవచ్చు. ఒక ముస్లిం బాబాగారు, ఆయన కూడా తీసుకెళ్ళిపోయాను నేను. ఉయ్యూరు ఇక్కడ గన్నవరం ముస్లిం బాబాగారు అంటారు, ఒక పెద్ద ఆయన. ఇక్కడ ఒక గుడి పని మీద వచ్చాను, టెంపుల్ టాప్ పని మీద, ఒక గుడి పని మీద వచ్చాను. అక్కడ కూడా నన్ను ఎప్పుడు, నేను అందరికంటే కొంచెం చిన్నవాడిని. అక్కడ జరుగుతున్న పరిస్థితులు ఏంటంటే, ఇలాంటి యవ్వనస్తులు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, నిన్ను బలి కోరుకుంటాయి, చచ్చిపోతావు, ఎందుకైనా మంచిది వెళ్ళిపోయా అంటే ఒకటే చెప్పేవాడిని, ఒకవేళ ఈ కార్యక్రమాలు నేను చచ్చిపోతే నా శవంతో పాటు నాకు వచ్చే వాటా నా ఇంటికి పంపించేయండి, నేను మాత్రం డబ్బు సంపాదించుకోవాలి. మీకు తెలుసా? ఆ అఘోరాలతోనే తిరుగుతూ ఉండేవాడిని, గుప్త నిధులు తవ్వుతూ ఉండేవాడిని. చైన్ స్నాచింగ్లకు పోయాను, ప్రాక్టీస్ చేసి మరి వెళ్ళా చైన్ స్నాచింగ్లకి. నేను డబ్బు, కేవలం ఒకటే ఆలోచన, డబ్బు. శనివారం పూట మా ఇంటి దగ్గర ఆటోనగర్ గేట్ లోపలికి వస్తే సాయి హోటల్ అని ఉంటుంది. అక్కడ అల్యూమినియం కంపెనీలు ఉంటాయి. అక్కడ ఒక ఆయన ఎవ్రీ సాటర్డే బల్క్ అమౌంట్ 10 ఉంగరాలు గొలుసులతో ఇంటికి వెళ్తాడు. స్కెచ్ వేసి 3 కుర్రోళ్ళను పెట్టుకొని, జేబులో కత్తి, ఒంటి నిండా మత్తు, అప్పటికే గంజాయి, ట్యాబ్లెట్లు, మందు, ఫుల్ మత్తు అయిపోయాను. 2 కుర్రోళ్ళకి చెప్పాను, స్పాట్ పెట్టాను, స్పాట్ దగ్గరికి రాగానే బండి పక్కకు పోనివ్వండి. ఒకటి మాట వింటే ప్రాణాలతో వదిలేద్దాం, లేదా చంపేసి ఉన్న డబ్బంతా లాగేసుకుందాం. స్కెచ్ గీశాను. చైన్ స్నాచింగ్లకి వెళ్ళిన తర్వాత అక్కడ పని అవ్వట్లేదని మా ఫ్రెండ్స్ నన్ను బలవంతంగా వెనక్కి తీసుకొచ్చేస్తున్నారని స్కెచ్ గీసి అతనితో పాటు ట్రావెల్ చేయడం వెళ్తే, ఆటోనగర్ 100 అడుగుల రోడ్డు సాయి హోటల్ దగ్గర అతని కంపెనీ, అక్కడ ప్రారంభమైన అతని ప్రయాణం ఆ ఎదరికెళ్తే శనత్ నగర్ అని ఉంటుంది. ఆ శనత్ నగర్ నుంచి ఆ మహాదేవపురం కాలనీ, మాణిక్య నగర్, అలా కానూరు వెళ్ళాలి. అది చీకటి ప్రాంతం. ఇది 10 సంవత్సరాల కిందట మాట, ఇంచుమించుగా 8 సంవత్సరాలు అవుతుంది, 10 కాదు. అప్పుడు మా ప్రాంతం అంతా చిమ్మ చీకటి. అక్కడ స్కెచ్ వేసి చంపేద్దాం, లేదా ఏదన్నా చేద్దామని చెప్తే, అతను ఆ రోజు మరి ఎందుకనో ఎన్నో సంవత్సరాల నుంచి చీకటి ప్రాంతం గుండా వెళ్ళే వ్యక్తి అక్కడ ఆగిపోయి శరత్ నగర్ ఏరియాలో కుడివైపుకి తీసుకుని మెయిన్ రోడ్ ఎక్కి మెయిన్ రోడ్ వైపు నుంచి తన ఇంటికి వెళ్ళడం ప్రారంభించాడు. పిచ్చిగా నాకు కోపం వచ్చి రోడ్డు మీద కత్తితో దాడి చేసి ఎలాగోలా డబ్బు సంచలనం లాక్కుందాం అనుకున్నాం. కానీ అది బాగా రష్ ఏరియా, టెర్మినల్ రోడ్. అది కరెక్ట్గా ఆటనర్ బస్ స్టాండ్ ఇలా వెనక్కి వస్తే ఆ సర్కిల్, యూసీ క్యాండిల్ సర్కిల్, శరత్ నగర్ యూసీ క్యాండిల్, అక్కడ జరుగుతుంది ఈ పరిస్థితి అంతా. ఒకటే ఆలోచన, డబ్బు సంపాదించాలి, ఎలాగైనా సరే డబ్బు సంపాదించాలి. చైన్ స్నాచింగ్లు అయిపోయినాయి, అతనికి స్కెచ్ వేసిన అదే అయిపోయింది. ఒకరోజు ఒక అమ్మాయిని చంపాలి గుంటూరులో అని ఎవరో చెబితే మాట్లాడుకుని ఒక కుర్రోని వెంట పెట్టుకుని వారధి దాకా పోయా. వారధి తర్వాత బార్లు ఉంటాయి, అందులో కూర్చొని మందు తాగుతూ ఉంటే నాతో పాటు వచ్చిన వ్యక్తే నాతో గొడవపడి నేను రానని వెనక్కి వచ్చేసాడు. ఇక నేను ఒక్కడనే వెళ్తలేను. ఇలా 1 కాదు 2 కాదు, ప్రతిదీ ఏంటి అంటే డబ్బు, దొంగతనాలు, కొట్లాట్లు, అట్టుగా ఎవడన్నా పోతే కొట్టడం, లాక్కోవడం, ఏదో ఒకటి వాడి దగ్గర పీక్కోవడం, తెచ్చుకోవడం, తాగడం, తినడం, తిరగడం. ఇంతకు మించి ఇంకొకటి నాకు తెలియదు. గన్నవరం ఎయిర్పోర్ట్కి ఒకసారి రానా హీరో వస్తున్నాడని తెలిసి ర్యాలీకి మమ్మల్ని పిలిచారు. అందరూ ఆ బైకులు తోలుతున్నారని చెప్పి ఆటో, నేను చిన్న ఆటో తోలేవాడిని, 100 కేజీల బస్తా పైన ఒకటి కింద ఒకటి నా బండిలో పెట్టారు రానా గారి మీద జల్లుదామని. ఎంత భయంకరమైన ఆటో డ్రైవర్ని అంటే, భయంకరంగా గంజాయి ముందు తాగేసి షర్టు తీసి పక్కన పడేసి రాంవర్పాడు దగ్గర పట్టుకున్న వన్వే. మీరు నమ్మినా నమ్మకపోయినా. ఎక్కడ పట్టుకున్నాను? రాంవర్పాడు రింగ్ దగ్గర పట్టుకున్న వన్వే. గన్నవరం ఈ ముందు ఎయిర్పోర్ట్కి ముందు ఒక వచ్చింది కేసరపల్లి, అక్కడ దాకా వన్వేలోనే వచ్చా 60 స్పీడ్లో.
నా ముందొచ్చే వాహనం, దాని తర్వాత వచ్చే వాహనం ఏంటో మనకి ఇంక లెక్కలేదు. ఫుల్ మత్తులో ఉన్నాం. ఎలాగైనా 10 మంది చూపు నా మీద ఉండాలి. ఒకటి కాదు, రెండు కాదు దేవుని బిడ్డలారా, ఆటో ఎదర చక్రాలు లేపి మరి తోలేటోని. దేవుని బిడ్డలారా, నా జీవితం ఎంత దుర్భరమైన స్థితికి దిగజారిపోయింది. కారణం ఒకటే, నాకున్న అలవాటు. ఇన్ని సంవత్సరాలు ఈ ప్రయాణంలో ఏ రోజు కుటుంబాన్ని పట్టించుకున్నది లేదు. ఒక్క రూపాయి కూడా కష్టపడి నా భార్యకు కానీ నా కుటుంబానికి, అప్పటికి నా పాప పెరిగి పెద్దదవుతా ఉంది. మరలా నాకు దేవుడు దర్శించి మరలా కన్సీవ్ అయ్యింది. ఈ క్రమంలో నా భార్య నాతో వాదన పెట్టుకుంటే, ఒకరోజు నిండు గర్భిణీగా ఉంటే జుట్టు పట్టుకొని రోడ్డు మీద లాక్కొచ్చి కింద పడేసి, ఇష్టానుసారంగా 20 మంది కుర్రోళ్ళు వచ్చారు నన్ను తీసుకెళ్ళడానికి సెటిల్మెంట్కి. అక్కడ కొట్టేసి తనని అక్కడ రోడ్డు మీద పడేసి వెళ్ళిపోయి, అంత దారుణంగా కొట్టేవాడిని, అంత దారుణంగా హింసించేవాడిని. ఒకరోజు ఒరిస్సా వెళ్తున్నాను. ఒరిస్సాలో చిన్న సెటిల్మెంట్ ఉంది. కరెక్ట్గా పార్వతీపురం రైల్వే స్టేషన్లో దిగితే ఎదురుగా బస్ స్టాండు, పక్క నుంచి 35 కిలోమీటర్లు దాటి ఒరిస్సా బోర్డరు. అడ్రస్లు కూడా చెప్తా. ఆ బోర్డర్ మీద ఒక చిన్నపాటి సెటిల్మెంటు, కొండోళ్ళు ఉంటారు, వాళ్ళతో చిన్నపాటి వాదన. వాళ్ళు మాకు మాట పడలేదు. స్పాట్లో మీరు నమ్మండి నమ్మకపోండి, విజయవాడకు ఫోన్ చేశాను. వైజాగ్ పోర్ట్ ఏరియాలో కుర్రోళ్ళు మాట్లాడుకున్నాను. విజయవాడ నుంచి రివాల్వర్ తిప్పిద్దాం, చంపేద్దాం వీళ్ళని ఇక్కడే. పోర్ట్ ఏరియాలో కుర్రోళ్ళు మాట్లాడండి, మొత్తం అందరినీ స్మాష్ చేసేసి ఆ సబ్జెక్ట్ పూర్తి చేద్దాం. ఒక్కటే నేను వెళ్ళింది కూడా మళ్ళీ ఎక్కడ, ఒరిస్సా బార్డర్లో గుడుంబా అమ్ముకునే వ్యక్తి, అతను డాన్. అక్కడ 2 రోజులు ఆ ఇంట్లోనే స్టే చేశాను. ఎక్కడికి వెళ్తే అక్కడికి ఒకటే ప్లాన్తో ఉండేవాడిని, ఎలాగైనా చంపడమా, చచ్చిపోవడమా, లేదా డబ్బు సంపాదించడం. ఈ క్రమంలో ఎన్ని ప్రయాణాలు, ఎంత భయంకరమైనటువంటి జీవితం. నా జీవితం ఇలా కొనసాగుతూ అమ్మకి సుఖం లేదు, తమ్ముడికి సుఖం లేదు, భార్యకి, పుట్టిన బిడ్డకి, నా భార్యని హింసించిన రోజు అంటలేదు. ఒకరోజు ప్రార్థన చేస్తూ ఉందని, నా భార్య ఎంత ప్రార్థన పడాలంటే, నా ప్రభువుని నేను స్తుతించకుండా ఉండలేను. తప్పతాగి మొత్తైపోయి ఇంటికి వస్తే ఇలా వెల్లికింతలు ఇలా పడుకునేవాడిని. నేను వెల్లికింతలు ఇలా పడుకొని ఉంటే నా భార్య నా పక్కన ఇలా మడాలు వేసుకొని కూర్చొని ప్రార్థన చేస్తా ఉంటే నా ఛాతీ మీద తన కన్నీళ్లు రాలే. ఆ మత్తులో ఏంట్రా తడి, ఎంత తడి ఉండేదో, నా ఛాతంతా కూడా నీళ్లుగా ఉండేది, అంత ప్రార్థన పర్రాలు. ఏంట్రా ఈ తడి అని చెప్పి లేచి చూస్తే నా భార్య. ఒకరోజు ఎలా ఉందా నీ పని అని బలవంతంగా విగ్రహాలకు పూజ చేయించాను. అలాంటి దుస్థితి, అలాంటి దిగజారుడు జీవితం నా జీవితం. అగరాలతో ట్రావెల్, వాళ్ళతోనే ఇంచుమించుగా నేను 6 అగరాలతో ట్రావెల్ చేశాను. ఈ గన్నవరంలో నుంచి ఇక్కడ 2, మార్కాపురం నుంచి తెప్పించుకున్నాను, అరకు నుంచి తెప్పించుకున్నాను, ఇలా నందిగాం నుంచి తెప్పించుకున్నాను, ఇంకా వేరే చోట్ల నుంచి తెప్పించుకున్నాను. మా టీం ఉండిద్ది, మాకంటే పెద్దల అన్నలు. ఇక వీళ్ళతో పాటు కలిసి దుర్భరంగా కొనసాగి వెళ్ళిపోతున్నాను. అయితే చెప్పాను కదా, ఎన్ని ప్రయత్నాలు, ఎంత దూరం పరిగెత్తినా దేవుడి చిత్తం ఉంటే ఎవరో ఏమీ చేయలేరు. మనం ఎంత ప్రాకులాడిన ఆయన చిత్తం అనేది ఒకటి ఉంటుంది. ఆ చిత్తానికి ఎవరన్నా, ఎంతటి వారన్నా, కొమ్ములు తిరిగినటువంటి వ్యక్తులు నేను సరే మెడలో వంచి తీసుకొచ్చి దేవుడు తన సన్నిధిలో నుంచో పెట్టగల సమర్థుడు, శక్తివంతుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది ఈ లోకంలో లేదు. నా భార్య ప్రార్థన రోజు రోజుకి హెచ్చుగా నా ఇంట బలమైన ప్రార్థన ధూపం వేస్తూ ఉండేది. నేను గమనిస్తూ ఉండేవాడిని. మేము ఇల్లు మారి తాడిగడప వెళ్ళాము. అక్కడ ఒక చర్చ్, మా ఆత్మీయ తండ్రి గారి పేరు సంజయ్ గారు, అమ్మగారి పేరు కృపమ్మ, యేసుక్రీస్తు ప్రార్థన మందిరం. మా ఇంటికి 10 ఇళ్ళ దూరంలో చర్చ్. ఇక వారితో పాటు కలిసి నా భార్య ప్రార్థన చేయడం ప్రారంభించింది. ఇక నేను తిరుగుతూ ఉన్నాను, ప్రార్థన జరుగుతూ ఉంది. అనుకోకుండా నా ఆరోగ్యం పాడైపోయింది. నాకు రక్త విరోచనాలు పట్టుకున్నాయి. ఎందుకంటే లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే దాకా గంజాయి తాగడం, గుంటలు తాగడం, అగురాలు ఏం చెప్తే అది చేయడం, వాళ్ళు ఎక్కడికి పొమ్మ ఏం తెమ్మంటే అది తీసుకొని రావడం, ఏదేదో చెప్పేవాళ్ళు, ఏదేదో మోసాలు, వాళ్ళు చెప్పిందలా చేయడం, ఆ గుంటలు తవ్వుకోవడం, అదే బతుకు. డబ్బు, వజ్రాలు, ఈ గుప్త నిధులు, లంక బిందులు, లేకపోతే ఆ 2 తలకాయల పాములు, ఆర్పీ కాయిన్స్. మీరు యూట్యూబ్లో కొట్టండి, ఆర్పీ కాయిన్ అని చెప్పి ఒక సినిమా కూడా తీశారు దీని మీద. ఆర్పీ కాయిన్, రైస్ పుల్లర్ అంటారు. ఒక కాయిన్ ఓరియో బిస్కెట్లా ఉంటుంది, దాని చుట్టూ బియ్యం వేస్తే అది ఆకర్షించుకుని బ్లాక్ మ్యాజిక్ అది జరుగుతుంది. ఇదంతా కూడా యూట్యూబ్లో సినిమాలు, ఎంతో దీని మీద స్పెషల్ టీములు, పోలీసులే దీనికి కౌన్సిలింగ్లు ఇచ్చారు. అంత పెద్ద మాఫియా ఇది, అందులో నుంచి బయటకు వచ్చారు. అయితే దేవుని కృప, నా భార్య ప్రార్థన, సంఘ ప్రార్థన, నాకు రక్త విరోచనాలు పట్టుకున్నాయి. నేను చాలా ఇదిగా ఉండేవాడిని, అనుకోకుండా సన్నగా అయిపోయాను, తెల్లగా ఒళ్ళు పాలిపోయింది. ఓ రోజు ఇంటికి వచ్చాను, తిరిగి నా భార్య గమనించింది, హాస్పిటల్కి తీసుకుపోయింది, ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి. అతను చూశాడు, ఒకటే అన్నాడు, ఇతన్ని హాస్పిటల్లో జాయిన్ చేయండి, లేదా పరిస్థితి విషమంగా ఉంది, చస్తాడు అన్న. 100 రూపాయలు ఉన్నాయి నా దగ్గర, 100 రూపాయలు. నా భార్య నడి రోడ్డు మీద నన్ను తిట్టి ఇష్టానుసారంగా మాట్లాడి వెళ్ళిపోయింది. అయినా పట్టించుకోలేదు. మళ్ళా వెళ్ళాను, కుర్రలతో ముందు తాగాను, ఇంటికి వచ్చా. రాత్రి నా భార్యతో ఒక మాట చెప్పాను, నాకు అన్నం పెట్టు, నాకు ఆకలేస్తూ ఉంది. అలా పడుకున్న నా భార్య ఇలా ఒక్క పట్టున ఇలా పైకి లేచి ఒక మాట అనేది నాతోటి,
ఎక్కడి నుంచి తెచ్చిపెట్టమంటావు అన్నం? నీకు ఏం సంపాదించావని నీకు అన్నం పెట్టాలి? ఒక పని చేయి, నన్ను తీసుకొని పోయి ఎవరి దగ్గరైనా పడుకోపెట్టి డబ్బులు తీసురా, నీకు నా అన్నం పెడతాను అని నా భార్య ఆ రోజు అన్న మాట. 20 మంది కుర్రోళ్ళు నన్ను ఇంటి దగ్గర దించుతారు. ఎప్పుడు వచ్చినా టాటా యాష్లో బీర్ సీసాలతో ఇంటికి వస్తాను, నేను తాగుతూ రిచ్గా వచ్చేవాడిని. నా భార్య అర్ధరాత్రి ఆ మాట అన్నప్పుడు నాకు దుఃఖం ఆగలేదు. గుండెలో ఏదో ఏదో అయిపోయినట్టు అనిపించింది. నా భార్యను అలా చూశాను. ఇక ఏం మాట్లాడలేక 5 కిలోమీటర్లు మళ్ళీ వెనక్కి నడుచుకుంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి పడుకున్నాను. మరలా ఉదయం లేవగానే మా ఫ్రెండ్స్ అందరూ చక్కగా, మా కుర్రోళ్ళు నేను కొంచెం గట్టిగా ఉండేవాడిని, నా చుట్టూ మందు పెట్టేశారు, టిఫిన్ పెట్టేశారు, కూర్చోబెట్టి తాగమంటున్నారు. కానీ ఇక దేవుడి చిత్తం దగ్గర పడింది, ఆరోగ్యం కూడా పాడైందిగా. లేచి వెళ్ళిపోయి ఒక ఆటో అద్దెకు తెచ్చుకున్నాను, తోలుతున్నాను. దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. నా ఫ్రెండ్ ఒక అతను రోడ్డు మీద కనబడి, అన్నా నిన్ను చూస్తా ఉంటే నీ పరిస్థితి తేడాగా ఉంది, ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదన్నా, యేసుప్రభుని నమ్ముకుని జీవితం మారిపోద్ది ఎందుకు అనిపించింది. కానీ బుర్రకెక్కల. ఆ రోజు రాత్రి మా ఇంటి దగ్గర ఒక పెద్ద ఆయన ఉంటాడు, సర్కిల్కి 2000 ఇచ్చాను నాకు. కుర్రలందరికీ మందు పోపించరా అన్నాడు, పోపించాను. అందరూ తాగి పడిపోయారు. వాళ్ళు తాగ్గా మిగిలిన ఎంగిలి గ్లాసుల్లో మందు, ఆ గంజాయి కూడా పూర్తిగా తాగి వెళ్ళేటప్పుడు దొంగతనం చేసుకుని ఆటో వేసుకుని ఇంటికి వెళ్ళాను. పడుకునే ముందు శనివారం పూట, ఇలాంటి శనివారం పూటే నా భార్య ప్రార్థన చేసుకున్న ఆ మూల నేను కూడా కూర్చొని, మేబీ నాకు గుర్తులేదు, నేను ప్రార్థన చేశాను అనుకుని నాకు గుర్తులేదు, కూర్చొని మోకరించని అట్లా పడిపోయాను. అంత మత్తులో ఉన్నాను. ఎందుకంటే అప్పటికే వాళ్ళు తాగ్గా మిగిలిన మందు కూడా తాగేశాను. వెళ్ళేటప్పుడు దొంగతనం చేసుకుని వెళ్ళాను ఇంటికి. ఆ మూల కూర్చొని చిన్న ప్రార్థన ఏం చేశానో కూడా గుర్తులేదు, మోకరించాను, పడిపోయాను. ఆదివారం ఉదయం 9ంటికి లేచాను మసకగా. ఎందుకంటే అప్పటికే నా ఆరోగ్యం పాడైపోయి శరీరం అంతా కూడా, మీకు తెలుసా నా రక్త విరేచనాలంటే మీరు ఏదో అనుకునేవాళ్ళు. నేను గంజాయి తాగేటప్పుడు ఒకరోజు మా ఫ్రెండ్తో పాటు పాములు కలవబోయాను. ఇటు పాముల కల వయస్సరికలను గంజాయి అమ్ముతారు, అక్కడ తెచ్చుకోవడానికి పోయాను. నాకు వాష్రూమ్ వచ్చింది అర్జెంటుగా. మా ఫ్రెండ్ పక్కన కూర్చుని అక్కడ వాష్రూమ్ వెళ్తూ నేను గంజాయి తాగుతున్నాను. ఎంత పెద్ద సిగరెట్ చుట్టుకొని ఓసీబీ అంటారు, తాగుతా ఉంటే బ్లడ్ అలా నీళ్ళగా దారలుగా కారిపోతా ఉంటే నా ఫ్రెండ్ అన్నాడు, బాబా ఎందుకు అవసరమా, కాస్త తాగొచ్చుగా, ఆరోగ్యం స్థిమితపడిందో తాగొచ్చు. కంటే ఒకటే చెప్పేవాడిని, మన సర్కిల్లో నాకున్నటువంటి ఇమేజ్ని డ్యామేజ్ చేసుకోవడం నాకు, నేను ఎప్పుడు ఎక్కడున్నా ఏం చేసినా గట్టిగానే చేయాలరా, నువ్వు నోరు మూసుకుని అని చెప్పి అలా తాగేవాడిని. ఆ శనివారం రాత్రి ఇక చివరిగా ఇక ఏమీ లేదు. శనివారం రాత్రి నా ఒంట్లో శక్తే లేదు, పాలిపోయాను, చచ్చే స్థితిలో ఉన్నాను. యేసయ్య పాదాల దగ్గరికి వెళ్ళాను, ప్రార్థన చేసినట్టుగా కూడా గుర్తులేదు, మోకరించి పడిపోయాను. ఉదయం 9ంటికి ఆదివారం లేచి చూసుకుంటే అప్పుడప్పుడే కళ్ళు తెరుస్తా ఉన్న నా భార్య చర్చి గబగబ రెడీ వెళ్ళిపోతా ఉంది. తెలియట్లేదు నాకేంటో, మరలా శక్తి వచ్చినట్లుగా, బలం వచ్చినట్లుగా, ఓపిక వచ్చినట్లుగా అనిపిస్తూ ఒళ్ళంతా చూసుకుంటున్నాను. నా శరీరం అంతా తెల్లగా పాలిపోయింది. గమనిస్తూ ఉంటే నార్మల్ అయిపోయాను. బలం లేదు, ఓపిక లేదు, అసలు నాలో ఏమీ లేదు. కానీ ఆ ఉదయం ఆదివారం 9ంటికి ఎక్కలేని శక్తి ఎప్పుడు హుషారుగా అనిపిస్తూ ఉంది. ఆలోచన చేస్తూ ఉన్న మూలే కూర్చొని నాలో నుంచి ఒక వాయిస్ రేజ్ అవుతా ఉంది, లేచి రెడీ అయ్యి నీ భార్యతో పాటు మందిరానికి రా. ఆశ్చర్యం కలిగింది, భయం వేసింది. ఎవరో మరలా అదే వాయిస్ రిపీటెడ్గా వస్తూ ఉంది. లోబడ్డాను, ఎందుకు అనిపించింది. నా భార్యకి చెప్పాను, ఒక్క నిమిషం ఆగితే మందిరానికి వస్తా అంటే నమ్మలా. ఎందుకంటే నన్ను చూస్తే మా పాస్టర్ భయపడిపోయేవాడు. చెప్పే కదా హిజ్రా ఎముకలు బయటపడ్డాయి అని చెప్పి. ఆ నైట్ మా పాస్టర్ గారికి ఫోన్ చేసి చిన్న ప్రేయర్ చేయించుకున్నా. నా భార్య నెంబర్ ఇచ్చింది. అయ్యా నేను ఇలాగ అగోరలతో తిరుగుతా ఉన్నాను, ఎందుకో నలతగా అనిపిస్తుంది, ప్రార్థన చేయమంటే భయపడిపోయాడు ఆయన. అంతా నన్ను చూస్తే అలా ఉండేవాళ్ళు. చర్చికి వస్తా అంటే నమ్మలా. ఆగమని చెప్పి బలవంతంగా రెడీ అయి నాకున్న పాత బట్టలు వేసుకుని గబగబా చర్చికి వెళ్ళాను. నేను ఎప్పుడు చర్చికి వెళ్ళాను, మూల కూర్చుంటాను. సేవకుడు వాక్యం చెబుతున్నాడు. మీకు తెలుసా, ఏడిపించడమే తప్ప ఏడవడం చేత కదా నాకు. పెద్ద చిన్న లేకుండా రోడ్ల మీద వెళ్తా ఉంటే రే ఇలా రా అంటాం. మరి పెద్దవాళ్ళని పిలిస్తే వాళ్ళ కోపం వచ్చింది కదా. చిన్న పెద్ద లేకుండా రే అంటాం ఏంట్రా అంటాం, వెంటనే కొట్టడం, కింద పడిపోవడం, ఏదైనా తీసుకోవడం. అలాంటి జీవితం. సేవకుడు వాక్యం చెబుతామంటే 2.5 గంటలు నాన్ స్టాప్గా ఏడ్చా. అసలు కంట్రోల్ అవ్వట్లా. సిగ్గోసేస్తా ఉంది, ఎందుకు ఏడుపు వస్తుందో అర్థం కావట్లా. సేవకుడు వాక్యం చెప్తా ఉంటే మూల కూర్చొని ఏడుస్తూనే ఉన్నా. ఏడ్చి కళ్ళన్నీ వాసిపోయినాయి. అందరూ వెళ్ళిపోతున్నారు. పాస్టర్ గారు కూడా సామాన్లు సదిరేసుకుంటున్నారు. మరలా దేవుడు మాట, లేచి వెళ్ళి మీ పాస్టర్ని బాప్తిజం ఇవ్వమని అడుగు. చాలాసార్లు ఈ మాట వినబడింది. ఎందుకు సరే వెళ్ళాను, లోబడ్డాను. ఆ మాటకి సేవకుడితో మాట్లాడాను, భయపడ్డారు. చెప్పే కదా నేనంటే భయం. అంత మా ఇంటికి అఘోరాలను పిలిపించుకుని భోజనం పెట్టించుకున్న ఆశీర్వాదం అని అంత పిచ్చిగా తిరిగేటోని.
ముగ్గురు అఘోరాలను మా ఇంటికి పిలిపించి నేను వాళ్ళ కాళ్ళ దగ్గర పడి వారి దీవెనలు తీసుకున్నాను. మా ఇంటికి పిలిపించుకొని మరి అంత దుర్మార్గం. నన్ను చూస్తే భయపడిపోయి వెళ్ళిపోతుంటే అడ్డం పడి, నాకు తెలియదు, నాకు ఒక స్వరం వినబడతా ఉంది, బాప్తిజం ఇస్తారా ఎవరా అంటే భయపడి ఆయన సరే ఇస్తాను, ఒక 3 రోజులు ఉపవాసం ఉండి అన్నాడు. సరే, మీరు నమ్మరు, అన్ని అలవాట్లున్న నేను ఆ శనివారం రాత్రితో నా జీవితం పూర్తిగా మారిపోయింది. శనివారం దేవుడు దర్శించాడు. సోమ, మంగళ, బుధ, గురు, శుక్రవారం ఉదయం 10ంటికి నన్ను తీసుకెళ్లారు. దేవుని రక్తములో ముంచి పైకి లేపారు. నా పాపాలన్నీ కడగబడ్డాయి. నేను పవిత్రుగా తీర్చిదిద్దబడ్డాను. మళ్ళీ ఆ రోజు ఏంటో తెలుసా? శుభ శుక్రవారం. యేసు మన కొరకు మరణించిన రోజు. అది లెంటి డేస్. యేసయ్య మన కొరకు మరణించిన రోజే నేను బ్రతికాను. నన్ను బ్రతికించుట కొరకు ఆయన మరణించాడన్న సత్యాన్ని ఆ రోజు గుర్తించాను. ఆయన రక్తంలో కడగబడ్డాను. ఎప్పుడైతే ఆయన రక్తంలో కడగబడ్డానో మరలా 7 సంవత్సరాలు ఈ ప్రయాణం వెనుదిరిగి చూడలా. దేవుని నమ్ముకోగానే మొదటి నెలలో నాకు వినబడిన స్వరం, ఏ ప్రాంతంలో అయితే నువ్వు గంజాయి, ర్యాలీలు, దొంగతనాలు, అఘోరాలు అంటూ తిరిగి ఆ ప్రాంతానికి సేవకి వెళ్ళి అన్నాడు. అసలు ఏమీ రాదు నాకు. నేను చదివింది 7, ఏ అనుభవం లేదు. కానీ ఈస్టర్ పండగ టైంలో నేను బాప్తిజం తీసుకున్నాను. జనవరి, నా ఫేస్బుక్లో కూడా ఉంటుంది, 27, 28, 29 తారీఖులు. జనవరి 27, 28, 29 3 రోజులు సభలు పెట్టి మా ఆత్మీయ తండ్రిని స్పీకర్గా వేసి చివరి రోజు నేనే నిలబడి సాక్ష్యం చెప్పుకుంటే, నా సాక్ష్యం విని మా అమ్మ మారు మనసు పొందుకొని బాప్తిజం తీసేసుకుంది వెంటనే. నా సాక్ష్యం విని మా అమ్మ, ఎందుకంటే నేనంటే మా అమ్మకి అసలు ఒక గుడ్ ఒపీనియన్ ఉండేది కాదు, దుర్మార్గుని కదా. నా భార్య కూడా నన్ను సైకో అని పిలిచేది. అలాంటిది 6 నెలల్లో నేను ఆ ప్రాంతానికి దేవుడు నన్ను సేవకుడిగా పంపించాడు. సేవ చేయమని చెప్పాడు. ఏ ప్రాంతంలో అయితే వినాయకుడు బొమ్మలకి ఆటో ర్యాలీలు పెట్టి బొమ్మల ముందు డ్యాన్సులు వేసి మెల్లో దండ చేతిలో ఫుల్ బాటిల్ ఉండేది, అంత డాన్సర్ని నేను. మెల్లో దండ చేతిలో ఫుల్ బాటిల్ ఉండేది, అంత డాన్సర్ని. అలా నా జీవితాన్ని దేవుడు క్షణాల్లో మార్చివేసేసి దేవుని సేవకు పిలిపించుకొని ఏ ప్రాంతంలో అయితే తిరిగానో ఆ ప్రాంతంలోనే సేవ చేయిస్తూ ఉన్నాడు. ఇప్పటికీ 7 సంవత్సరాలు పూర్తవుతా ఉంది. ఒక 5 సంవత్సరాలు మాత్రం సువార్థికుడిగా ఎవ్రీ ఇయర్ జనవరిలో 3 రోజులు, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ టైంలో 2 రోజులు మీటింగ్స్ పెట్టుకోవడం, అడపదడప ఆటో వేసుకెళ్ళి చెట్ల కింద పెట్టి కుర్రోళ్ళని ఆటోలో కూర్చోపెట్టి ప్రార్థన చేయడం, సువార్త చెప్పడం, పంపించడం. అలా 5 సంవత్సరాలు చేశాను. 2 సంవత్సరాల నుంచి ఒక చిన్నపాటి మందిరం అద్దెకి తీసుకున్నాను. నెలకి 18,000 రూపాయలు అద్దె కట్టుకుంటూ ఒక 20 మంది నుంచి 25 మంది వస్తారు. ఆ సంఘాన్ని నడిపించుకుంటున్నాను. మొన్న ఆగస్టుకి 2 సంవత్సరాల నుండి 3 సంవత్సరాలు వచ్చాయి. నా పరిచర్య దేవుడు అలా కొనసాగిస్తూ ఉన్నాడు. కారణం ఒకటే, ఇలాంటి భయంకరమైనటువంటి మత్తుకి అలవాటు పడి ఈ అఘోరాలు, గంజాయి, ఈ డబ్బు సంపాదన, చెయ్యని పాపం లేదు, వెళ్ళని ప్రదేశం లేదు, తిరగనటువంటి ఊరు లేదు. ఇలాంటి పరిస్థితి నుంచి ప్రభు ఎలా ఇక్కడికి తీసుకొచ్చాడో తెలుసా? ప్రార్థన. నా భార్య చేసిన ప్రార్థన. యేసును నమ్ముకున్న తర్వాత నా జీవితం ఎంతో ఘనపరచబడింది, ఎంతో దీవించబడింది, ఎంతో ఆశీర్వదించబడింది. చెప్పా కదా, అస్సలకు అర్హత లేదు, యోగ్యతే లేదు, మంచే లేదు, మానవత్వం అనేది అసలు పనిచేసేదే కాదు. కానీ యేసయ్య కృప, ఆయన ప్రేమ నిజంగా వర్ణాతీతం కదా, వర్ణించలేని ప్రేమది. ఆ ప్రేమ నన్ను పట్టుకొని ఇలాంటి సభలకు వాడుకుంటూ సేవ చేయించుకుంటూ నా ద్వారా 10 మందిని రక్షిస్తూ అనేక మందికి ఆశీర్వాదకరంగా నా జీవితాన్ని ఉంచాడు. మన దేవుని గొప్పతనం అది. డబ్బు కోసం దిగజారుడు పనులన్నీ చేశాను. డబ్బు కోసం చంపడానికి కూడా వెనకాడలేదు. డబ్బు కోసం ముందు వెనక ఆలోచించలేదు. ఒకటే ఆలోచన, డబ్బు డబ్బు డబ్బు. ఈ క్రమంలో నాకు అలవాటైన గంజాయి. కాబట్టి ఒకటే చెబుతున్నాను, అయ్యగారు కూడా ఎందరూ చెప్పారు, ఈ లోకంలో ఉన్నది ఏది కూడా శాశ్వతం కాదు. యవ్వనస్తులకు మరీ చెబుతున్నాను, ఏది శాశ్వతం కాదు. నీ దేవుడే నీకు నిత్యము. ఆయన నిలబడి ఉండిపోయేవాడు. ఇవన్నీ ఒకనాటికి అంతమైపోవాల్సిందే. యేసు అక్కడే నిలబడి ఉండేవాడు. ఇక్కడ రాశారు కదా, బైబిల్ జీవితాలను మార్చింది. నిజమే, నా జీవితాన్ని మార్చింది బైబిల్. ఇది పట్టుకున్న తర్వాత నా జీవితం పూర్తిగా మారిపోయింది, నా బ్రతుకు పూర్తిగా మారిపోయింది. నా జీవితాన్ని దేవుడు ఈరోజు ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. చెప్పే కదా, ప్రార్థన. ఒక మాట చెప్పిన, మీ ఇంట్లో నాలాంటి తాగుబోతులు ఉన్నారేమో, మేబీ ఉన్నారేమో, నాలాంటి తిరుగుబోతులు ఉన్నారేమో, నాలాంటి మూర్ఖులు ఉన్నారేమో, నాలాంటి భయంకరమైనటువంటి వ్యక్తులు ఉన్నారేమో. నువ్వేం చేయాలో తెలుసా? ప్రార్థన చేయాలి. ఎలా చేస్తావో తెలుసా? దేవుని యందు విశ్వాసం. నా భార్య చర్చికి కూడా వెళ్ళేది కాదు. మీకు సేవకులు ఉన్నారు, సంఘం ఉంది. నా భార్య చర్చికి కూడా వెళ్ళేది కాదు. ఇంట్లోనే మోకరించేది, కన్నీరు కార్చేది, ప్రార్థన చేసేది.
చివరి దినాల్లో నేను మారతాను ఒక్కొక్కటి సంవత్సరంలో అప్పుడు ఒక 6 నెలల ముందు చర్చికి వెళ్ళటం ప్రారంభించింది మేము ఇల్లు మారిన తర్వాత. అప్పటిదాకా తనకు ఆత్మీయ తండ్రి కానీ సంఘము కానీ సపోర్ట్గానే ఏమీ లేదు. చెప్పేవాను కదా, నా ఛాతి మీద తన కన్నీళ్ళు కారుతూ ఉండేవి. అంత ప్రార్థన పర్రాలు, అంత ప్రార్థన ఉంటేనే ఆ ప్రసవ వేదనను బట్టే మన ఇళ్ళల్లో మన కుటుంబాల్లో పిల్లలైనా కుటుంబ యజమానులైనా మారగలుగుతారు. ప్రసవ వేదన, నీ బిడ్డను కనేటప్పుడు నువ్వు ఎంత బాధపడ్డావో వాడిని మార్చుకునేటప్పుడు కూడా అంతే వేదనతో కూడిన భారముతో కూడిన ప్రార్థన ఉంటేనే నీ ఇంట ఇలాంటి సాక్ష్యాలు నువ్వు చూడగలుగుతావు. ఇలాంటి ప్రార్థనా జీవితం నీకు ఉండాలి. దేవుని నమ్ముకున్న తర్వాత నేను నేర్చుకునేది అదే ప్రార్థన. దేవుని నమ్ముకున్న తర్వాత మా పాస్టర్ గారికి ఒక చర్చి కట్టి పెట్టాను. ఎందుకంటే నేను టాపీ పని నేర్చుకున్నా. ముందు తాగేటప్పుడు అవసరాల కోసం టాపీ పనికి పోయి చిన్నగా ఇలాంటి కన్స్ట్రక్షన్ నేర్చుకున్నా. మా పాస్టర్ గారు అనౌన్స్మెంట్ చేస్తే, మీకు తెలుసా దావీదుకు కూడా దక్కని భాగ్యం నాకు దక్కింది. దావీదు చర్చి కడతానంటే దేవుడు ఏమన్నాడు? వద్దులే దావీదు అన్నాడు. కానీ ఈ అనామకుడితో దేవుడు చర్చి కట్టించాడు. నేను పని నేర్చుకున్నా కదా, ఈ పనిని బట్టి మా పాస్టర్ గారికి ఒక చక్కటి చర్చి కట్టించాను. మా పాస్టర్ గారు హ్యాపీగా కూడా అందులో సేవ చేసుకుంటా అన్నాడు. నా జీవితాన్ని దేవుడు అంత ఆశీర్వాదకరంగా మార్చాడు. నేను ఎన్నో ప్రతికూల పరిస్థితులను జయించగలిగాను. ఇప్పుడు మీరు ఉపవాస ప్రార్థనలో ఉన్నారు కదా, ఒకరోజు డిసెంబరు ఆ టైంలో నేను గంజాయి సడన్గా మానేయటంతో నా నోరంతా బ్లాక్ ఫంగస్ వచ్చేసి, చేప పొట్టలో ఉండే నల్లటి పొర్ర మీరు తినేటప్పుడు చూస్తారు. నా నోరు అలా అయిపోయింది, నల్లగా నోరంతా కూడా. సంవత్సరం బ్రష్ చేయలే నేను, సంవత్సరం పళ్ళు తొంకోల. ఏ హాస్పిటల్కి వెళ్ళినా బయాప్సీ చేయించమన్నారు, అంటే క్యాన్సర్ టెస్ట్ చేయించమన్నారు. ఎందుకంటే అన్నం తినేవాని కాదు, బ్రష్ చేసేవాని కాదు, అసలు వేడి వస్తువు కానీ ఏదన్నా ఒక కూర కానీ ఏముండేది కాదు. చప్పటి కూడు ఆ గంజాయి మానటంతో సడన్గా ఎందుకో అటాక్ అయింది ఆ వ్యాధి. నాకు ఏం చేయాలో తెలియట్లా. నా భార్య నేను సంఘము కలిసి డిసెంబర్ 30, 29, 30, 31 3 దినాలు ఉపవాసం ఉండి సంఘంలోనే కూర్చునిపోయాను. ఒకటే అడిగా, పిలుచుకున్నావు, పనికి రమ్మన్నావు, వచ్చాను, నిలబెట్టుకున్నావు, మరి నన్ను నువ్వే బతికించాలి. అందరూ క్యాన్సర్ అంటున్నారు, నాకేదో తేడాగా ఉంది ప్రభా, హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేయించేంత ఓపిక ధైర్యం నాకు లేదు, నీ మీద ఆధారపడుతున్నాను అన్నాను. సంవత్సరం బ్రష్ చేయనుండి విచిత్రంగా 3 నెలల్లో మొత్తం అంతా కూడా నార్మల్ అయిపోయి ఏ హాస్పిటల్కి వెళ్ళాల. ఇప్పుడు నార్మల్ అయిపోయింది. ఆ నోరంతా ఎక్కడో చిన్న మచ్చలు ఉంటాయి, అక్కడ ఇటువైపు ఒకటి ఉంటుంది. ఇలా 1 కాదు 2 కాదు 100 కార్యాలు నా దేవుడు నా జీవితంలో జరిగిస్తూ ఉన్నాడు. నెలకి 18,000 రూపాయలు చర్చిగా రెంట్ కట్టుకుంటూ ఈ చిన్న సేవకుడు నడుస్తున్నాడంటే అది నా దేవుడి కృప, ఆయన కనికరం. దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడో ఒక మాట అంటాడు, అబ్రామా నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? నేను సర్వశక్తిమంతుని కదా, నువ్వు అడిగిన వాటికంటే అత్యధికంగా ఇచ్చేవాడను నేను. కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా, అలవాటైపోయింది ఈరోజు క్రైస్తవులకు ప్రార్థన కదా. దావీదుకు కూడా ప్రార్థన అలవాటైపోయి ఒకరోజు ఏం చేశాడు, 7 రోజులు ప్రార్థన అలవాటైపోయింది. దావీదు రోజుకి 7 సార్లు దేవుని స్తుతించుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు కదా, అలవాటైపోయింది. పాపం బొడ్డోడికి జబ్బు చేసింది, ఏం చేశాడు? అలవాటైపోయింది, వెంటనే పడిపోయాడు, తలుపులో చేసుకున్నాడు, 7 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఎక్కెక్కి ఏడుస్తున్నాడు, అరుస్తున్నాడు, కేకలు పెడుతున్నాడు, గోల్ చేస్తున్నాడు, దేవా నువ్వే కాపాడాలి, ఏదో ఒకటి చేయాలంటున్నాడు. విన్నాడా దేవుడు? విన్నాడా? బాబు విషయంలో దేవుడు ప్రార్థన విన్నాడా? వినలా. చిన్న బాబు ఏం చేశాడు? దేవుడు తీసేసుకున్నాడు. కారణం ఏంటో తెలుసా? అలవాటైపోయింది కదా అని చెప్పి వచ్చిన ఆ పదజాలంతో వర్ణించి ప్రార్థన చేసేస్తున్నావు. కానీ అసలు నీ నోరు ఎలా ఉంది ఎప్పుడైనా ఆలోచించావా? నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది ఎప్పుడైనా ఆలోచించావా? ప్రార్థన అలవాటైపోయింది క్రైస్తవులకు కదా. నేను ఒప్పుకోవాలి మాట, నిజం చెబుతున్నా, క్రైస్తవులకు ప్రార్థన అలవాటైపోయింది. అందుకనే మోకరించగానే ఇక వల్లిస్తూ ఉంటారు, చక్కగా వల్లిస్తూ ఉంటారు. కానీ ఆలోచించండి, ఎప్పుడైనా నీ పెదవుల వెంబడి వచ్చి ప్రార్థన ప్రభు వింటున్నాడన్న ఆ నిశ్చయత నీకుందా? నువ్వు ప్రార్థన చేసిన జవాబు దొరకట్లేదంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు కూడా దావీదులకు ఎక్కడో దొర్లిపోయావు, జారిపోయావు. ఆ మచ్చ నీ మీద ప్రభువుకి దోషారోపణ చేసేస్తా ఉంది, నీ మీద అది సాక్ష్యం పలికేస్తా ఉంది. అందుకనే ప్రభు ఏం చేస్తావు, నువ్వు ప్రార్థన చేస్తా ఉన్నా పట్టించుకోవట్లా. దావీదుకి అలవాటు అయిపోయింది, పడ్డవాడు లేవకుండా 7 రోజులు ఉన్నాడు ఉపవాసం. ఉపయోగం ఉందా? అలాంటి ప్రార్థన ఉపయోగం ఉందా? యవనస్తులకి ఉందా? ఎక్కడెక్కడో తిరుగుతూ ఏదేదో చేస్తూ ఏదేదో అలవాట్లు ఏదేదో పిచ్చి వేషాలు వేసుకుంటూ మందిరానికి వచ్చేసి ప్రభువా నువ్వే ఆరాధనలో కళ్ళు మూసుకుని ఐగర్తో పాటు ఇలా చేతులు పేస్తూ ఒప్పుకుంటాడు దేవుడు? యాక్సెప్ట్ చేస్తాడా? అవ్వదది. అనుభవంతో చెబుతున్నాను, అవ్వదు.
నీలో పాపము లేకుండా పరిశుద్ధంగా ప్రభు వైపు చేతులు ఎత్తగలిగితేనే ఆ ప్రార్థన అంగీకారము. సందట్లో సమ్ ఏదో అన్నట్టుగా గొంతు కలిపోయొద్దు. పరీక్షించుకో, పరిశీలించుకో. ఏంటి, యాక్సెప్ట్ చేస్తాడా, అసలు ఒప్పుకుంటాడా, అవ్విద్దా, అయ్యే పనేనా? ఎందుకంటే ప్రతిరోజు పరీక్షించుకొని పరిశీలించుకొని నా జీవితాన్ని ముందుకు కొనసాగింపజేశాను. చిన్న ప్రార్థన గొప్ప విజయాన్ని ఇచ్చింది నాకు. చిన్న ప్రార్థన, మీరు నమ్మినా నమ్మకపోయినా చిన్న ప్రార్థన, ఎప్పుడు మోకరించిన. ఒకప్పుడు అఘోరాలతో తిరిగే నేను, నా పక్కన నా తమ్ముడు ఉన్నాడు, జాన్ డేవిడ్ అని, ముస్లిం కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. అడగండి, నా పరిచయం అచ్చంగా దయ్యాలతోనే. మొన్నే అయ్యా పేరేంటి అప్పలరాజు గారు, రిలీజ్ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. 9 సంవత్సరాలు 15 దయ్యాలతో పీడించబడుతూ, తిరగని ప్రదేశం లేదు, ఖర్చు పెట్టని డబ్బు లేదు, చేయించుకొని పూజ లేదు. నేను ఈస్టర్ పండగకి మీటింగ్ పెడితే పక్కగా నిలబడి 4 మాటలు ఆయనకి చెప్పుకొని తెల్లారి నన్ను కలిశాడు. 3 రోజుల్లో ప్రభు స్వస్థపరిచాడు. ఒకప్పుడు అఘోరాలతో తిరుగుతూ వారికి అసిస్టెంట్గా ఆ దయ్యపు శక్తులు నా మీద పడాయి. ఎప్పుడైతే టోటల్ చేంజ్ నా జీవితం అయిందో, దేవునికి సమర్పించుకున్నానో, పాపానికి భయపడుతూ బతికానో, ఇప్పుడు నేను వాటిని శాసిస్తున్నాను. 15 దయ్యాలు పట్టిన వ్యక్తి ఫోటో ఉంది తమ్ముడి దగ్గర, చూడండి. మొన్నే సాక్ష్యం చెప్పాడు. అతని కోసం ప్రత్యేకంగా ఒక మీటింగ్ పెట్టించి, నేను చేస్తున్న ఆ పరిచర్య ఆ కాలనీలోనే, తాగితే ఒంటి మీద వస్త్రాలు ఉండవు అతనికి, అంత దుర్మార్గుడు. నాకంటే గొప్ప సాక్ష్యం. అతన్ని ప్రభు పట్టుకుని ఇప్పుడు నా చేతి కింద పెట్టాడు. వయసులో పెద్దోడే. చూడండి, ఆలోచించండి, ఏముందని దేవుడు నాలాంటి వాడిని. అర్ధరాత్రి ఫోన్లు వస్తాయి. ఒకరోజు ఈ తమ్ముడే ఫోన్ చేశాడు, అన్న మా ఫ్రెండ్ వాళ్ళు దయ్యం పడిందంట, నువ్వు రావాలన్నా అని. వెళ్ళి ప్రార్థన చేస్తాం. ఆ దయ్యపు శక్తులు లోబడతా ఉన్న యేసునామములో. ఒకప్పుడు అదే దయ్యపు శక్తులకు నేనేం చేశాను, అసిస్టెంట్గా ఉన్నాను. ఇప్పుడు అదే దయ్యపు శక్తుల మీద నాకు అధికారం దేవుడు. కారణం ఏంటో తెలుసా, ప్రార్థన. ఆ ప్రార్థన కూడా చెప్పాను, అలవాటైపోయిన ప్రార్థన కాదు, పరిశుద్ధమైన చేతులు ప్రభువు వైపు ఎత్తాలి. అప్పుడే దేవుడు సహాయం చేస్తాడు. ఇలాంటి 1 కాదు 2 కాదు. అదిగో ఆ పక్కనే అయ్యగారు పక్కన కూర్చున్న తమ్ముడు ఒకరోజు భయంకరమైన యాక్సిడెంట్, ఇక్కడ నుంచి బ్లడ్. అస్సలు డాక్టర్లు ఒకటే అన్నాడు, ఇక చెప్పలేము. ఆ రోజు శనివారం డ్యూటీ, డాక్టర్స్ లేరు హాస్పిటల్లో. కుటుంబ సభ్యులు ఒక పక్క, సంఘంలో ఒక పక్క, అందరూ గలిబిలిగా గందరగోళం అయిపోతున్నారు. బిడ్డ కోమా, ఇక అసలు ఏమవుతుందో తెలియట్లేదు. ఒకటే అనుకున్నా, ఈ హాస్పిటల్లో ఉండి నేను కూడా ఏడవటం కాదు, ఆ ఏడ్చేదేదో ఏసే పాదాల దగ్గరికి వెళ్ళి ఏడుద్దామని 3 గంటలు నాన్ స్టాప్గా నేను ఇంకో తమ్ముడు కన్నీరు కార్చి వెక్కి ఏడ్చి ప్రార్థన చేసుకుని తిరిగి ఏమవుతుందా అని హాస్పిటల్కి వెళ్ళే లోపు నేను ఎల్లగానే కళ్ళు తెరిచాడు. ఆ తమ్ముడు నీ పక్కనే కూర్చున్నాడు. సంవత్సరం అవుతుందా తమ్ముడు? ఇలాంటి వాళ్ళ మేనల్లుడు చచ్చిపోతాడని సంతకాలు పెట్టించుకుంటే తెల్లవారుజాము 4 హాస్పిటల్లో మోకరించాం. ప్రభువు బతికించాడు. నా చేతి కింద బెజవాడ గ్యాంగ్ వార్లో, తోట సందీప్ గ్యాంగ్ వారు, మీరు యూట్యూబ్లో కొట్టండి. సందీప్ రైట్ హ్యాండ్, నతానియల్ నత్తా అంటారు, నా తమ్ముడు, ఆత్మీయ కుమారుడు. పరిచర్లోకి వచ్చిన తర్వాత నాకు దేవుడిచ్చిన ఆశీర్వాదాలు చిన్నవారిని ఇవ్వాలా, ఆ ప్రాంతాన్ని షేక్ చేసే సాక్ష్యాలు నా చర్చిలో పెట్టాడు దేవుడు. బన్సీ రైట్ హ్యాండ్ నత్తా అంటారు, నా తమ్ముడు, నా ఆత్మీయ కుమారుడు. ఇతను ముస్లిం నుంచి వచ్చినటువంటి కుమారుడు. ఇంకో తమ్ముడు ఉంటాడు గుణదలో సాయి అని, అతను నా చర్చిలో ఉంటాడు. మామూలు సాక్ష్యాలు ఇవ్వాల దేవుడు నాకు, నేను ప్రార్థన చేసుకుంటే. ఎందుకు చెబుతున్నాను తెలుసా, మీరు కూడా అంత ప్రార్థన చేయండి, విశ్వాసంతో ప్రార్థన చేయండి, మోకరించండి, యేసుని పాదాల మీద పడి ఆయన శరణ జొచ్చండి. తప్పకుండా దేవుడు మీకు సహాయం చేస్తాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు విన్నటువంటి మాటలు మిమ్మల్ని కించపరచాలని చెప్పట్లా. నేను పొందుకున్న అద్భుతాలు, యేసుని నమ్ముకోకముందు ఎట్లా దుర్భరంగా తిరిగానో అంతకంటే గొప్ప జీవితాన్ని ఈరోజు జీవిస్తున్న కారణం ఒకటే, ప్రార్థన. దేవుని నమ్ముకోకముందు నా భార్య నా కోసం చేసిన ప్రార్థన నన్ను దేవుళ్ళకి వచ్చేటట్లుగా చేసింది. ఇప్పుడు నాకు 2 పిల్లలు, నేను, నా భార్య, 2 పిల్లలు, అమ్మ. సేవలో ఉంటున్నాం, చక్కగా సేవ చేసుకుంటున్నాం ఘనంగా. ఏ ప్రాంతంలో అయితే మొక్కం మీద ఉమ్ము ఊసారని చెప్పానో అక్కడ సేవకుణ్ణి. నేను నడుస్తుంటే లేచి ఆదమరుపున కూర్చున్నా, నేను కనపడగానే టక్కలు లేచి చేతులు జోడిస్తారు. ఎక్కడ దొరుకుతుందండి ఇంత గొప్ప ఆశీర్వాదం? యేసులో ఉంటే ఆ ఆశీర్వాదమే వేరు కదా. యవ్వనస్తులకి చివరికి ఒక మాట చెప్తా, మీరు తప్పుగా అనుకోకండి. ఒకరోజు ఆదివారం యేసు అంటే ఎవరు అని ప్రసంగం చేసి ముగించుకొని భోజనం చేస్తూ ఉన్నా. ఇంట్లో 4 అవుతుంది, ఇంకా చెయ్యి కూడా కడగల. కొందరు నా ఇంటి ముందు బండాపి బిగ్గరగా ఏడుస్తూ, అన్నా మీ తమ్ముడు చచ్చిపోయాడన్నా అన్నారు. చెప్పాగా, ఇంత తమ్ముడు 5 సంవత్సరాల తమ్ముడు, వాడు MBA స్థాయికి వచ్చాడు, MBA స్టూడెంట్.
చక్కగా ఉంటాడు, ఒక్క బ్యాక్లాగ్ లేదు, మంచి ఆర్టిస్ట్. బ్యాంక్ జాబ్ కొట్టి మా అన్నకు సేవలో సపోర్ట్గా ఉండాలా, ఒక 50,000 జీతం సంపాదించి మా అన్నకి ఇస్తే మా అన్న బాగా బతుకుతాడన్న కలవాడిది. ఎంబీఏ స్టూడెంట్. చర్చిలో ప్రతి మీటింగ్కు ప్రతి ఆరాధనకి ఇలాగే మీకులాగా ముందు వచ్చేసి అన్ని పనులు చేసేవాడు. కానీ ఆ ఆదివారం చర్చికి రాకుండా నాకు కళ్ళు గప్పి స్నేహితులతో తిరగడానికి వెళ్ళాడు. మా కృష్ణానది పాయ ఉంటుంది, ఆ కృష్ణానది పాయ, వాడికి ఈత రాదు, ఎంబీఏ స్టూడెంట్. దేవుని బిడ్డలారా, ప్రసంగి చెబుతున్నాడు, ఎందుకు పిచ్చి తిరుగులు తిరుగుతావు, నీకు సమయం చాలా ఉంది, నీ కాలానికంటే ముందే బుద్ధిహీనంగా తిరిగి ఎందుకు నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు, వద్దు. చర్చిలో ఉండే పిల్లలు చర్చిలోనే ఉండాలి. ఇంకో మీలో నా తమ్ముని చూస్తూ చెప్తున్నా, ఎంబీఏ స్టూడెంటు, బతికితే ఇలా బతకాలు రాని చూపించిన స్టూడెంటు, ఈత రాదని తెలిసిన వెళ్ళి ఈత కొట్టడానికి నదిలో దిగాడు. నేను వెళ్ళి మోసుకొచ్చుకున్న వాడి శవాన్ని. అర్థమవుతుందా? నాకంటే చిన్నలో పెద్దలో ఈ మాట యాక్సెప్ట్ చేయండి. చర్చి, సేవకుడు, అమ్మ, నాన్న వద్దు. ఇంతకు మించి మనకు ఇంకొకటి వద్దు. బైక్ ర్యాలీలా కూడి పెట్టవు, ఏదన్నా మీ మీ ఏరియాలో యూత్ లీడర్లా కూడి పెట్టరు, రాజకీయ నాయకులా కూడి పెట్టరు. ఏమండి, అలవాట్లు, స్నేహాలు, సరదా, ఎంజాయ్ ఇప్పుడు కాకపోతే ఎప్పుడన్నా వద్దు. నా తమ్ముడు కూడా అలాగే అనుకొని ఎంబీఏ ఫస్ట్ సంవత్సరం పూర్తయిపోతుంది, ఎగ్జామ్స్ ఫైనల్ ఇయర్, ఇక రేపు నుంచి అవకాశం దొరకదేమో అని ఫ్రెండ్స్ ప్రేరేపిస్తే వెళ్ళాడు. ఆనందిద్దామని 10 మంది సేవకుల్ని పిలిచి పెళ్లి చేద్దాం అనుకున్నా. నాన్న చచ్చిపోతే ఏ శుభకార్యం జరగల ఇంట్లో, ఆడిదే శుభకార్యం అనుకున్నాను. నేను ఘనంగా నిలబెడదాం అనుకున్నా. శుభకార్యం ఘనంగా చేద్దాం అనుకున్నాను. అదే 10 మంది సేవకులు ఆడ జ్ఞాపకార్థ కొడుకు పెట్టారు. ఆడి శవం నేనే మోసుకొచ్చుకున్నా నీళ్ళలో నుంచి. అనుభవంతో చెప్తున్నాను. వద్దయ్యా, చర్చికి వచ్చేవాళ్ళు చర్చిలోనే ఉండండి. చేతికి వచ్చిన బిడ్డలు చేయి దాటిపోతే జీవితంలో తట్టుకోలే. ఏదన్నా బ్యాడ్ హ్యాబిట్ ఉంటే వదిలేయండి. మీ అన్నగా చెప్తున్నా, అమ్మకి నాన్నకు ఉపయోగపడండి, సేవకులకు ఉపయోగపడండి, చర్చికి రండి. దేవుడు దీవిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. ఏదన్నా వదులుకోలేకపోయింది ఏదైనా ఉందా, ఏసే దగ్గరికి వచ్చి అడగండి, అయ్యా కుర్రోను కదా, ఎవరని బట్టి ఏదో పడిపోతున్నాను, కాపాడయ్యా అని అడగండి. అంతేగాని మీ వల్ల కుటుంబాలకు తీరని దుఃఖము, సేవకులకి తీరని దుఃఖం. దయచేసి అర్థం చేసుకుంటారనే సింపతి కాదు, వద్దు. నాకు దేవుడి చిత్తం అలా ఉంది, మీరు అర్థం చేసుకుంటారని ఆశపడుతూ నా మాటలు ముగిస్తూ ఈ సమయాన్ని దైవజనులకు అప్పగిస్తూ ఉన్నారు. అర్థం చేసుకోండి. తిరిగాను, డబ్బు కోసం తిరిగాను, సుఖాల కోసం తిరిగాను, వ్యసనాలు అనుకుంటూ తిరిగాను, ర్యాలీలు అనుకుంటూ తిరిగాను. తెలుసుగా బన్సీ అంటే తలూపారు కదా, అది మా యూత్. ఎట్లా ఉంటుందో ఆలోచించండి. మామూలు తిరుగుళ్ళు కాదయ్యే. కూడు పెట్ల, భార్యకి సుఖం లేదు, అమ్మకు సుఖం లేదు, సంతోషం లేదు. కానీ ఇప్పుడు యేసుని నమ్ముకున్న తర్వాత నా భార్య చాలా సంతోషంగా ఉంది, అమ్మ చాలా సంతోషంగా ఉంది, నేను కూడా చాలా సంతోషంగా ఉన్నాను. సమాజంలో గౌరవం, మర్యాద, పేరు, ప్రఖ్యాతులు ఉన్నాయి. హ్యాపీ లైఫ్. కాబట్టి యేసుని నమ్ముకోండి, యేసు వద్దనే ఉండండి, సేవకుడు సహకరించండి, సంఘంలో ఉండండి. తప్పకుండా నా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ చిన్న సాక్ష్యం మన వినికిడిలో ఫలించునుగాక. నా కోసం, మందిరం కోసం ప్రార్థన చేయండి. ఎవ్రీ మంత్ 18,000 నేను కట్టాలి. ఒకప్పుడు ఆటో తోలేవాడిని, దేవుడు వద్దన్నాడు, ఆపేశాను. నీకు తెలుసా, ఈ ప్రయాణంలో అఘోరాలు అన్న ఈ ప్రయాణంలో నేను అంత డబ్బు పోగొట్టాను తెలుసా. 8 ఆటోలు కొన్నాను, ఒక్కొక్క ఆటోకి 1,50,000 కట్టాను. 8 లక్షలు ప్లస్ 8 అర్ధలు 12 లక్షల ఆటోల రూపాయలు పోయాయి. నూజివీడులో మామిడికాయ వ్యాపారం నాకు బాగా వచ్చుబడి అక్కడ ఒక 7 లక్షలు అలా పోగొట్టా. బిర్యానీ హోటల్స్, ఇంకా చిట్టి ఇడ్లీ, న్యూడిల్స్, అందులో ఒక 5 లక్షలు పోగొట్టా. ఈ అగరోలతో తిరిగేటప్పుడు కాల్మణీలు వాడేశా. కాల్మణీలు బోలెడ్ డబ్బు, అప్పుల పాలైపోయా. కానీ ఎన్ని అప్పులో తెలుసా, లక్షలు.
నా తమ్ముడు పక్కనే ఉన్నాడు సాక్ష్యం. లక్షల అప్పులు దేవుడు విడిపించాడు. లక్షల అప్పును బట్టి బాధపడ్డా, బిడ్డను బట్టి బాధపడ్డా, ఇక ఏదన్నా నీ జీవితంలో ఏదున్నా ఒకటే ప్రార్థన. అలాంటి ప్రార్థన అభిషేకం మీ మీదకి దిగునుగాక. మీరు కూడా ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా ఒక బలమైనటువంటి గొప్ప సాక్ష్య జీవితాలను పొందుకొందురుగాక. మీ ప్రార్థన ఆ రిక్వెస్ట్లన్నీ నా ప్రభువు నెరవేర్చునుగాక. నా కోసం, నా కుటుంబం కోసం, పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. మా ప్రాంతంలో అందరూ గంజాయి తాగుతూ అందరు రౌడీ షీటర్లే. రిలీజ్ కాలనీ పటమట అంటే ఎవరైనా చెప్తారు, అందరు రౌడీ షీటర్లే. వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. సంఘం కొరకు ప్రార్థన చేయండి. మీకోసం మేము ప్రార్థన చేస్తాం. మీరు సమయంలో చిన్నవాడినైనా ఒక్కసారి అలా చూసి నన్ను పిలిచి అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి, వారి కుటుంబ సభ్యులకి అందరికీ ప్రభువు పేరిట నా వందనాలు తెలియజేసుకుంటూ నా మాటలు ముగించుకుంటూ ఉన్నాను. నీ వలనే జరుగునయా